yesterday we discussed about strings, right? So we'll continue those questions. Yesterday 3 questions only completed. So fourth one is first non-repeating character, right? So let me take one example. Assume that if I take it like programming, assume programming is the example. So here non-repeating characters are, what are the non-repeating characters? P, O, A, I, N. So దీంట్లో ఫస్ట్ లెటర్ ఏంటి? పి. సో పి అవుట్పుట్ రావాలి. ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ అడిగారు, రైట్? సో ఫస్ట్ వాల్యూ పి. పి అవుట్పుట్ ప్రింట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం నేను ఏం చేస్తాను అంటే యూజర్ దగ్గర నుంచి తీసుకున్న స్ట్రింగ్ని ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఫస్ట్ ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేస్తా. ఎస్యూమ్ దట్ ఆ ఫ్రీక్వెన్సీ నాకు 1 ఉందనుకోండి, ఒక్కసారి మాత్రమే ఉందనుకోండి, అప్పుడు దాన్ని అవుట్పుట్లో ప్రింట్ చేస్తా, రైట్? సో దీనికి కోడ్ చూడండి. అండ్ దీనికి నేను కపుల్ ఆఫ్ లైక్ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ వాడుతున్నా. ఆ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఏంటో చెప్తా చూడండి. ఫస్ట్ వన్ ప్రీ డిఫైన్డ్ మెథడ్ వచ్చేసి లెంత్ మెథడ్, ఓకే? అండ్ క్యారీ ఎట్ మెథడ్. ఈ 2 మెథడ్స్ని వాడబోతున్నాను. ఈ 2 డిఫరెంట్ మెథడ్స్ని వాడతాను. లెంత్ అండ్ క్యారెట్ మెథడ్. ఓకే, సో లెట్ మీ టేక్ ప్రోగ్రామ్. సో స్ట్రింగ్ a equals to obj dot next line, obj dot next line. Okay, here I need to take one loop. ఇక్కడ ఒక లూప్ తీసుకుంటున్నా నేను 0th ఇండెక్స్ టు లాస్ట్ ఇండెక్స్. ఓకే, 0th ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు ఒక లూప్ తీసుకున్నా. సో ఇప్పుడు 0th ఇండెక్స్లో ఉన్న క్యారెక్టర్ ఎన్నిసార్లు ఉందో కౌంట్ చేసుకుంటా. దానికోసం ఏం చేస్తున్నా, ఒక కౌంటర్ డిక్లేర్ చేసుకుంటున్నా. ఓకే, ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుని కౌంటర్. నౌ ఐఎమ్ ట్రైయింగ్ టు ఇటరేట్ ఫ్రమ్ 0th ఇండెక్స్ టు లాస్ట్ ఇండెక్స్. 0th ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు ఒక లూప్ ఇటరేట్ చేసుకుంటున్నా. ఏ డాట్ లెంత్ వరకు. ఓకే, నా 0th ఇండెక్స్లో ఉన్న క్యారెక్టర్, ఐ మీన్ 8th ఇండెక్స్లో ఉన్న క్యారెక్టర్. సో ఏ డాట్ క్యారెట్ ఆఫ్ ఐ. సో ఆ క్యారెక్టర్ని అండ్ ఇక్కడ మీరు ఇటరేట్ చేస్తున్నారు. జే లూప్ని 0th ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు ఇటరేట్ చేస్తున్నారు. సో ఈ పొజిషన్ని నథింగ్ బట్ 8th పొజిషన్ అండ్ 8th పొజిషన్ క్యారెక్టర్స్ని కంపేర్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఓకే, కంపేర్ చేసుకొని ఈక్వల్ అయితే కౌంటర్ ఇంక్రిమెంట్ చేసుకుంటున్నా. క్లియర్? సో ఎస్యూమ్ దట్ ఈ కంపారిజన్ అంతా అయిపోయేసరికి మీ కౌంట్ వాల్యూ 1 ఉందనుకోండి, అప్పుడు అది యూనిక్ వాల్యూ అయినట్టు. ఎందుకంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 0th పొజిషన్ 0th పొజిషన్తో కంపేర్ చేస్తున్నావు, రైట్? సో అప్పుడు ఏమవుతుంది, నాకు ఫ్రీక్వెన్సీ అనేది 1 వస్తుంది, రైట్? సో అప్పుడు నువ్వేం చేయాలి, 1 వాల్యూ ఉన్నప్పుడు దాన్ని యూనిక్ కింద కన్సిడర్ చేసుకుంటావు. సో ఎస్ఓపి ఏ డాట్ క్యారియట్ ఆఫ్ ఐ. సో ఆ రెస్పెక్టివ్ ఇండెక్స్లో ఉన్న క్యారెక్టర్ని ప్రింట్ చేసి అండ్ దెన్ బ్రేక్ చేసేస్తాం. ఓకే, ఎందుకు బ్రేక్ చేశానంటే అబ్జర్వ్ చేయండి, నాకు ఈ ఇండెక్స్ ఎక్కడ ఫౌండ్ అవుద్దో నాకు తెలియదు, రైట్? కపుల్ ఆఫ్ ఇండెక్సెస్ రాసిన తర్వాత మనకు అర్థమవుతుంది అది ఏంటనేది, రైట్? సో అంటే కపుల్ ఆఫ్ ఇండెక్సెస్ చెక్ చేసిన తర్వాత ఎక్కడన్నా 1 టైమే ఉన్నప్పుడు అప్పుడు ప్రింట్ అవుతుంది, రైట్? అయితే 0th ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు చెక్ చేస్తున్నా.
సో ఏమవుతుంది ఇక్కడ ఎక్కడన్నా ఒక అంటే ఫస్ట్ పి అనే వాల్యూ 0th ఇండెక్స్లో ఉంది కదా, సో ఈ పి అనే వాల్యూని కంపేర్ చేసినప్పుడు పి అనేది ప్రింట్ అయిపోతుంది, ఎందుకంటే 1 టైమే ఉంది కాబట్టి. అప్పుడు బ్రేక్ చేసేస్తున్నాను, నెక్స్ట్ ఇటరేషన్స్ నాకు జరగక్కర్లేదు. కౌంట్ 1 అయితే ప్రింట్ అవుతూ పోతాయి, అంటే వీళ్ళందరూ ప్రింట్ అవుతారు. సో వీళ్ళందరినీ ప్రింట్ అవ్వకుండా నేనేం చెక్ చేసుకుంటున్నాను, ఫస్ట్ వాళ్ళని ప్రింట్ చేయాలి కాబట్టి వన్స్ ఒకళ్ళు ప్రింట్ అయితే బ్రేక్ చేసేస్తున్నా. దిస్ ఈస్ ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్. ఓకే, సో మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చెక్ చేయండి, ఇది ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్. అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, 4th క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ కమ్ టు ద 5th వన్. మోస్ట్ రిపీటెడ్ క్యారెక్టర్ ఇన్ ఎ గివెన్ స్ట్రింగ్. సో లెట్ మీ కాపీ దిస్ స్ట్రింగ్, దిస్ క్వశ్చన్ ఫస్ట్. ఓకే, నా మోస్ట్ రిపీటెడ్ క్యారెక్టర్ ఇన్ ఎ గివెన్ స్ట్రింగ్, రైట్. సో అంటే ఇందాక మనం ఏం చేసాం, నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ని ప్రింట్ చేసాం, ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ని, రైట్. సో ఇక్కడ మోస్ట్ రిపీటెడ్ క్యారెక్టర్ అన్నప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను జావా ప్రోగ్రామింగ్ అని ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఇన్పుట్ జావా ప్రోగ్రామింగ్ అని ఇస్తున్నా, ఇన్పుట్, రైట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అవుట్పుట్లో మనకు వచ్చే వాల్యూ ఏ. ఎందుకు ఏ వస్తుంది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, వీటి మొత్తం మీద జే వాల్యూ 1 టైమే ఉంది, ఏ వాల్యూ 3 టైమ్స్, వి వాల్యూ 1 టైం, నెక్స్ట్ పి 1 టైం, నెక్స్ట్ ఆర్ 2 టైమ్స్, ఓ 1 టైం, నెక్స్ట్ ఇంకేమున్నాయి క్యారెక్టర్స్, ఎం 2 టైమ్స్, అండ్ ఐ 1 టైం, ఎన్ 1 టైం, రైట్. అండ్ ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది, జీ, జీ వచ్చేసి 2 టైమ్స్ ఉంది, రైట్. సో వీటిని మీరు అవుట్పుట్లో ప్రింట్ చేయాలి. వీటిలో కల్లా ఎక్కువ సార్లు ఉన్న వాల్యూ ఏంటి, ఏ 3 టైమ్స్ ఉంది, సో ఏని ప్రింట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి ఏం చేస్తా, సిమిలర్లీ ఇందాక ఎలాగైతే కౌంటర్ వాల్యూ తీసుకున్నానో అలానే కౌంట్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఎన్నిసార్లు ఉందో కౌంట్ చేసుకొని, ఈ కౌంట్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రీవియస్ కౌంట్ కన్నా, అంటే ప్రీవియస్ కౌంట్ ఒకటి, టెంపరీ కౌంట్ ఒకటి తీసుకుంటాను, ఆ కౌంట్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు నేను దీన్ని స్టోర్ చేసుకుంటా, ఈ క్యారెక్టర్ని స్టోర్ చేసుకుని అట్ ద ఎండ్ అన్ని క్యారెక్టర్స్కి అలా చెకింగ్ చేసిన తర్వాత నేను అవుట్పుట్ ప్రింట్ చేస్తా. ఓకే, సో దీనికోసం ఏం చేస్తున్నా, సేమ్ ఇందాక ఎలాగైతే ఇక్కడ కోడ్ ఇంప్లిమెంట్ చేశానో, ఇక్కడ ఇందాక ఎలా అయితే ఇంప్లిమెంట్ చేసానో సేమ్ కోడ్ ఇంప్లిమెంట్ చేసుకుంటా. చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి, చెక్ చేయండి. ఈ కోడ్ మొత్తం కాపీ చేసుకుంటా, ఎందుకంటే దీనికి సిమిలర్ ప్రోగ్రామ్ అది. ఓకే, నా కమ్ టు దిస్ వన్. ఇక్కడ నేను చేంజెస్ చాలా చిన్న చిన్నవి చేస్తున్నా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మోస్ట్ రిపీటెడ్ క్యారెక్టర్ స్టోర్ చేసుకోవడానికి ఒక క్యార్ వేరియబుల్ తీసుకుంటున్నా, ఎంఆర్వి మోస్ట్ రిపీటెడ్ క్యారెక్టర్. ఇందులో నేను స్పేస్ తీసుకుంటున్నా బై డిఫాల్ట్గా. నెక్స్ట్ ఈ కౌంట్ తీసుకుంటున్నాం కదా మనం ఇక్కడ, ఈ కౌంట్ ప్రీవియస్ కౌంట్ కన్నా ఎక్కువ ఉండాలి అని చెప్పాను. సో ప్రీవియస్ కౌంట్ని బై డిఫాల్ట్గా మోస్ట్ రిపీటెడ్ వాల్యూ ఎంఆర్వి ఈక్వల్ టు 0 తీసుకుంటున్నా. సో వన్స్ నాకు కౌంట్ వచ్చిన తర్వాత ఇక్కడ చేంజ్ అవుతుంది నా కోడ్. ఇక్కడ కౌంట్ వచ్చిన తర్వాత మనం ఏంటి 1 టైమే ఉంటే అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నాం. ఈసారి ఏం చేస్తామంటే మోస్ట్ రిపీటెడ్ వాల్యూ నాకు ప్రీవియస్గా ఒకటి ఉంది, రైట్, 0 ఉంది. దానికన్నా సి వాల్యూ పెద్దదైతే, అంటే రీసెంట్గా వచ్చిన క్యారెక్టర్ కౌంట్ పెద్దదైతే ఎంఆర్విని అప్డేటింగ్ టు సి అండ్ మోస్ట్ రిపీటెడ్ క్యారెక్టర్లో ఈ రెస్పెక్టివ్ క్యారెక్టర్ని స్టోర్ చేస్తున్నా. ఏ డాట్ క్యారెట్ ఆఫ్ ఐ, 8th పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ని దీనిలో స్టోర్ చేసుకుంటున్నా. ఓకే, అండ్ దెన్ ఎట్ ఎండ్ ఎస్ఓపి మోస్ట్ రిపీటెడ్ క్యారెక్టర్ ప్రింట్ చేస్తున్నా, ఎంఆర్సిని ప్రింట్ చేస్తున్నాం, రైట్. చెక్ చేయండి, దిస్ ఈస్ ద కోడ్. ఓకే, సో బై డిఫాల్ట్గా నేను దానిలో స్పేస్ స్టోర్ చేసా మోస్ట్ రిపీటెడ్ క్యారెక్టర్లో, అండ్ మోస్ట్ రిపీటెడ్ వాల్యూ దాని యొక్క కౌంట్ని కూడా తీసుకొని 0గా డిక్లేర్ చేసుకున్నా బై డిఫాల్ట్గా. అండ్ దెన్ ఒక్కొక్క క్యారెక్టర్ కౌంట్ తీసుకొని ఆ కౌంట్ కన్నా, అంటే ప్రీవియస్ కౌంట్ కన్నా కరెంట్ క్యారెక్టర్ వచ్చిన కౌంట్ పెద్దదైతే అప్పుడు నేను ఏం చేస్తున్నా, దాన్ని కరెంట్ కౌంట్ని అప్డేట్ చేసుకుంటున్నా ఎంఆర్విలో, అట్ ద సేమ్ టైం ఆ క్యారెక్టర్ని ఎంఆర్సిలోకి అప్డేట్ చేసుకుంటున్నా, రైట్.
ఎట్ ఎండ్లో ఏ అనేది 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది. సో ఏ అనేది అవుట్‌కమ్ వస్తుంది. క్లియర్? నెక్స్ట్. కమింగ్ టు నెక్స్ట్ క్వెషన్. సో మోస్ట్ రిపీటెడ్ కౌంట్ క్యారెక్టర్ ఇన్ ఎ స్ట్రింగ్ అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు ద సిక్స్త్ వన్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి చెక్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి ఎలా చెప్పచ్చు? సేమ్ మనం ఇందాక చేసినట్టుగానే అస్యూమ్ దట్ ఇఫ్ ఐ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్పుట్, ఫర్ ఎగ్జాంపుల్ జావా ప్రోగ్రామింగ్ అని తీసుకున్నా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, దీనికి ఏం చేయాల్సి ఉంటుంది? అవుట్పుట్లో జే అనేది 1 టైం, ఏ 3 టైమ్స్, వి 1 టైం. నెక్స్ట్ మళ్ళీ ఏ ప్రింట్ అవ్వద్దు, డూప్లికేట్స్ నాకు ప్రింట్ అవ్వద్దు. ఎలాగైతే అరేస్లో చేసామో సేమ్ అలానే డూప్లికేట్ ప్రింట్ అవ్వకుండా కావాలి. సో పి 1 టైం, ఆర్ 2 టైమ్స్, ఓ 1 టైం, ఏ ఆల్రెడీ ప్రింట్ చేసేసావు, జీ ప్రింట్ చేయాల్సి ఉంటుంది. సో జీ 2 టైమ్స్, ఆర్ ప్రింట్ చేసాం, ఏ ప్రింట్ చేసాం, ఎం 2 టైమ్స్, ఐ 1 టైం, ఎన్ 1 టైం. ఇలా నీకు ఫ్రీక్వెన్సీ కావాలి. సేమ్ ఇందాక ఎలాగైతే ఇంప్లిమెంట్ చేసావో అదే కోడ్ని ఇంప్లిమెంట్ చేసేస్తే సరిపోతుంది. రైట్, అంటే ఏం చెప్తున్నా ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో మీరు ఏం చేశారు? ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కౌంట్ కనుక్కున్నారు. రైట్, ఆ కౌంట్ని ఇక్కడ మోస్ట్ రిపీటెడా కదా చెక్ చేసే బదులు డైరెక్ట్గా ఇక్కడ ప్రింట్ చేసేస్తే సరిపోతుంది. రైట్, సో దీనికి కోడ్ చూడండి. జస్ట్ ఈ కోడ్ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తున్నా. సేమ్ దీంట్లోనే చేంజెస్ చేయాల్సి ఉంటుంది. 1 సెకండ్. చెక్ చేయండి. ఇక్కడ ఎక్కడైతే మీరు ఎంఆర్విసిని సి కన్నా పెద్దదా కదా, ఎంఆర్వి వాల్యూ సి పెద్దదా కదా చెక్ చేస్తున్నాం. రైట్, ఈ రెండింటి కంపారిజన్. సో ఈ రెండింటి కంపారిజన్ మీరు ఇక్కడ చేయక్కర్లేదు. రైట్, డైరెక్ట్గా మీరు ఏం చేస్తారు? ఇక్కడ ఎస్ఓపి ప్రింట్ చేసేసుకోవచ్చు. ఎస్ఓపి ఎల్ఎన్ ఆఫ్ నా క్యారెక్టర్ని ప్రింట్ చేయాలి. సో క్యారెక్టర్ ఏంటి? ఏ డాట్ క్యారియట్ ఆఫ్ ఐత్ పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ ప్రింట్ అయిన తర్వాత నాకు ఏం కావాలి? హైఫెన్ ప్రింట్ అయ్యి కౌంట్ ఎంత ఉందో కావాలి. సో ఎట్ ద ఎండ్లో ఎంఆర్సిని ప్రింట్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాం. రైట్, అండ్ మీకు ఈ ప్రాసెస్ కూడా అవసరం లేదు, వీటిని డిక్లేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. రైట్, రిమూవ్, దట్స్ ఇట్. ఓకే, సో ఏం చేసావు? యూజర్ దగ్గర నుంచి తీసుకున్న స్ట్రింగ్లో 0th ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు పిక్ చేసుకుంటున్నాం టు ఇటరేట్ టు రిట్రీవ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. సో ఒక క్యారెక్టర్ని రిట్రీవ్ చేసిన తర్వాత దాన్ని కాన్స్టెంట్గా ఉంచి మళ్ళీ ఇంకో లూప్లో ఫస్ట్ ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు అన్ని క్యారెక్టర్స్ని రిట్రీవ్ చేస్తున్నాం టు కంపేర్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. సో ఒక క్యారెక్టర్ని ఆ స్ట్రింగ్లో ఉన్న మిగతా క్యారెక్టర్స్తో కంపేర్ చేయడానికి రిట్రీవ్ చేస్తున్నాం జే లూప్లో. సో కంపేర్ చేసుకుని కౌంట్ తెచ్చుకుంటున్నాం, ఆ కౌంట్ ఎంతో ప్రింట్ చేసుకుంటున్నాం అలాంగ్ విత్ క్యారెక్టర్. ఓకే, సో ఇలా ప్రింట్ చేస్తున్నాం. నెక్స్ట్ దీని తర్వాత రైట్, ఇది 6th క్వశ్చన్. సో కమ్ టు 6th వన్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కంప్లీటెడ్. నెక్స్ట్ రిమూవ్ డూప్లికేట్స్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. రైట్, డూప్లికేట్ వాల్యూస్ మొత్తాన్ని రిమూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. దీనికి ఇన్పుట్ చెక్ చేస్తే జేఏవిఏ జావా ప్రోగ్రామ్ అని తీసుకున్నా. ఓకే, సో దీంట్లో డూప్లికేట్స్ ఏమేమి ఉన్నాయి? దీంట్లో డూప్లికేట్స్ ఏ డూప్లికేట్ ఉంది, ఆర్ డూప్లికేట్ ఉంది, అండ్ ఇక్కడ కూడా ఏ ఉంది. రైట్,
సో ఈ డూప్లికేట్స్ని ఎలిమినేట్ చేసేయాలి నేను. సో నాకు ఎలిమినేట్ చేసేస్తే ఏమవుతుంది, డూప్లికేట్స్ని ఎలిమినేట్ చేయడం అంటే ఓన్లీ వన్ టైం ఎలిమినేట్ చేయాలి. ఐ మీన్ వన్ టైం ఉంచి రిమైనింగ్ తీసేయాలి, రైట్. సో నాకు అప్పుడు ఏం కావాలి, JAVP అండ్ ROGM ఇలా కావాలి. ఓకే, రిపీటెడ్గా ఉన్న క్యారెక్టర్స్ని తీసేసేయాలి, ఎక్కువ సార్లు ఉన్న వాటిని, రైట్. దానికోసం ఏం చేస్తాను నేను, యూజర్ దగ్గర నుంచి తీసుకున్న స్ట్రింగ్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ప్రీవియస్ తీసుకొని దాన్ని ఇప్పుడు దాకా కరెంట్ ఇండెక్స్ వరకు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజర్ ఇచ్చిన స్ట్రింగ్ ఇది నాకు, సో జే అనేది చెక్ చేసుకుంటా, ఇప్పుడు దాకా జే ఉందా అంటే 2 స్ట్రింగ్స్ తీసుకుంటా నేను. ఎలా అంటే యూజర్ దగ్గర నుంచి ఒక స్ట్రింగ్ తీసుకుంటా అండ్ ఒక ఎంటీ స్ట్రింగ్ నా దగ్గర పెట్టుకుంటా. సో ఈ ఎంటీ స్ట్రింగ్లో నేను ఏం చేస్తానంటే యూజర్ దగ్గర నుంచి తీసుకున్న స్ట్రింగ్లో నుంచి ఒక్కొక్క క్యారెక్టర్ రిట్రీవ్ చేస్తా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎస్లో ఉందనుకోండి, ఈ వాల్యూ ఎస్లో ఉంది, సో నేను ఏ అనేది ఇంకో స్ట్రింగ్ తీసుకుంటా. సో దీంట్లోంచి ఒక క్యారెక్టర్ తీసుకొని ఆ స్ట్రింగ్లో ఉందా లేదా చెక్ చేసుకుంటా, లేకపోతే అప్పుడు దీన్ని ఆ స్ట్రింగ్లోకి కంకాటినేషన్ చేసుకుంటా. ఉందనుకోండి చైను, సో ఉంటే ఆల్రెడీ మళ్ళీ ఇంకోసారి చేస్తే ఏమవుద్ది, డూప్లికేట్ అవుద్ది. సో అందుకని నేను ఉంటే చేయను. సో దానికి ప్రోగ్రామ్ చూడండి. సో యూజర్ దగ్గర నుంచి స్ట్రింగ్ తీసుకోవడానికి obj డాట్ నెక్స్ట్ లైన్. ఓకే, యూజర్ దగ్గర నుంచి ఒక స్ట్రింగ్ తీసుకున్నా, నెక్స్ట్ నాకు ఇంకొక ఎంటీ స్ట్రింగ్ తీసుకుంటున్నా ANS అని చెప్పి, దాన్ని ఎంటీగా డిక్లేర్ చేసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఒక లూప్ ఇటరేట్ చేసుకుంటున్నా 0th ఇండెక్స్ టు లాస్ట్ ఇండెక్స్. ఓకే, 0th ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు తీసుకుంటున్నా. తీసుకొని దీంట్లో ఏం చెక్ చేస్తా, ఫస్ట్ 0th ఇండెక్స్లో ఉన్న క్యారెక్టర్. సో 0th ఇండెక్స్లో ఉన్న క్యారెక్టర్ ఏంటి, S.carry8 సో 0th ఉన్న క్యారెక్టర్ ఇది, 0th ఇండెక్స్లో ఉన్న క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ నాకు ANSలో ఉందా లేదా చెక్ చేయాలి. సో దానికి ఏం చేస్తా, ANS డాట్ కంటైన్స్ ఆఫ్ అని చెప్పి ఈ మెథడ్ని కాల్ చేస్తున్నా. ఈ మెథడ్ డిఫరెంట్గా హైలైట్ చేస్తున్నా చూడండి, బికాస్ ఇది మెథడ్ చైనింగ్ వాడుతున్నాం మనం ఇక్కడ. మెథడ్ చైనింగ్ వాడుతున్నాం, సో ఈ మెథడ్ని డిఫరెంట్గా ప్రొజెక్ట్ చేస్తున్నా. సో కంటైన్స్ ఆఫ్, ఇక్కడ మీరు మళ్ళీ ఒక స్ట్రింగ్ కంకాటినేషన్ చేయాలి, 0 స్పేసెస్ అసలు స్పేసెస్ ఏమీ వద్దు. ఎందుకు అక్కడ కంకాటినేషన్ చేశానంటే ఇది ఒక క్యారెక్టర్, రైట్. ఈ క్యారెక్టర్ని కంటైన్స్ మెథడ్లోకి నువ్వు వాడినప్పుడు ఇది ఈ స్ట్రింగ్ డాట్ కంటైన్స్ అన్నప్పుడు మీరు అక్కడ స్ట్రింగ్ పాస్ చేయాలి, కంటైన్స్ కాదు, రైట్. సో అందుకోసం ఏం చేస్తున్నా, ఇక్కడ చెక్ చేసుకుంటున్నా. ఒకవేళ నాకు ఈ మెథడ్ మొత్తం నాకు గనక ట్రూ రిటర్న్ అయింది అనుకోండి, కంటైన్స్ మెథడ్ నాకు ఏం రిటర్న్ చేస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ట్రూ రిటర్న్ అయితే నేనేం చేస్తాను, స్టోర్ చేయక్కర్లేదు. ట్రూ రిటర్న్ అయితే ఆల్రెడీ ఈ S డాట్ క్యారెక్టర్ ఆఫ్ I పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ ANSలో ఉన్నట్టు. సో ఫాల్స్ రిటర్న్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, లేనట్టు. ఫాల్స్ రిటర్న్ అయింది అంటే లేనట్టు. అప్పుడు నేను ఈ ANSలోకి ANS ప్లస్ S డాట్ క్యారెట్ ఆఫ్ ith ఇండెక్స్ని స్టోర్ చేసుకుంటున్నా. అండ్ దెన్ లూప్ క్లోజ్. ఎట్ ద ఎండ్ ప్రింట్ ANS వాల్యూ. ఓకే, సో నేను దీనికోసం ఏం చేసా, 3 డిఫరెంట్ మెథడ్స్ వాడాను దీనికోసం నేను. ఆ 3 డిఫరెంట్ మెథడ్స్ ఏంటో చెప్తా చూడండి. ఓకే, సో 3 డిఫరెంట్ మెథడ్స్ ఏంటి, లెంత్ మెథడ్, ఒకటి వాడాం. నెక్స్ట్ carry8 మెథడ్ ఒకటి వాడాం, carret ఆఫ్ int. ఓకే, అండ్ దెన్ carret ఆఫ్ int ఒకటి, అండ్ కంటైన్స్ మెథడ్ ఒకటి వాడాం. కంటైన్స్ ఆఫ్ స్ట్రింగ్ పాస్ చేస్తాను ఇక్కడ. ఓకే, ఈ 3 మెథడ్స్ వాడాం మనం ఇక్కడ. ఓకే, చెక్ చేయండి ఒకసారి. దిస్ ఈస్ ద కోడ్. ఓకే, దిస్ ఈస్ 7th క్వశ్చన్, రిమూవ్ డూప్లికేట్స్. డూప్లికేట్స్ని రిమూవ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటి. ఓకే, నా కమ్ టు 8th క్వశ్చన్. 7th question is completed. Come to the 8th one.
లాంగెస్ట్ సబ్స్ట్రింగ్ వితౌట్ రిపిటేషన్. ఓకే, లాంగెస్ట్ సబ్స్ట్రింగ్ వితౌట్ రిపిటేషన్ కావాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ లాంగెస్ట్ సబ్స్ట్రింగ్ వితౌట్ రిపిటేషన్. వితౌట్ లాంగెస్ట్ సబ్స్ట్రింగ్ వితౌట్ రిపిటేషన్. సో బనానా అనే స్ట్రింగ్ ఇస్తే మీకు ఇక్కడ సబ్స్ట్రింగ్స్ ఏంటంటే BANANA ఒక సబ్స్ట్రింగ్, సో BANAN ఒక సబ్స్ట్రింగ్, ANANA ఇది ఒక సబ్స్ట్రింగ్, రైట్. BANA ఇది ఒక సబ్స్ట్రింగ్. అంటే ఇది 6 లెటర్స్ పాసిబుల్ అయ్యే సబ్స్ట్రింగ్, 5 లెటర్స్తో పాసిబుల్ అయ్యే సబ్స్ట్రింగ్స్, నెక్స్ట్ 4 లెటర్స్తో పాసిబుల్ అయ్యే సబ్స్ట్రింగ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ 3 లెటర్స్ అండ్ సో ఆన్ ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతే మీకు డూప్లికేట్స్ లేకుండా, అంటే అన్నీ ఒక్కొక్కసారి ఉన్న క్యారెక్టర్స్ ఏమున్నాయి, బనానా అనే ఒక వర్డ్ ఉంది. లాంగెస్ట్ అడిగాడు కాబట్టి నువ్వేం చేస్తున్నావు, ఒకటే ప్రింట్ చేస్తున్నావు. యాక్చువల్గా అది ఒకటే కాదు, ఇంకా చాలా ఉంటాయి నాకు ఈ దీంట్లో, రైట్. సో దాంట్లో నేను ఏం చేస్తున్నా, లాంగెస్ట్ అడిగాడు కాబట్టి ఒక్కటే ప్రింట్ చేస్తున్నావు. క్లియర్. సో నేను దీనికోసం ఏం చేస్తాను అంటే ఫస్ట్ యూజర్ ఇచ్చిన స్ట్రింగ్ తీసుకుంటే నాకేముంది, బనానా అని ఉంది. దీంట్లో అబ్జర్వ్ చేస్తే 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓకే, ఈ 6 క్యారెక్టర్ సైజ్తో ఫస్ట్ చెక్ చేసుకుంటా. యూజర్ ఇచ్చిన స్ట్రింగ్ని 6 క్యారెక్టర్స్ కాబట్టి ఈ సైజ్తో చెక్ చేసుకుంటా. ఫస్ట్ నాకు పాసిబుల్ అవుతుందా 6 క్యారెక్టర్స్ సబ్స్ట్రింగ్, లాంగెస్ట్ సబ్స్ట్రింగ్ వితౌట్ రిపిటేషన్స్ కాదా చెక్ చేసుకుంటా. ఓకే, అంటే ఎక్కడన్నా క్యారెక్టర్స్ ఉండకూడదు, డూప్లికేట్స్ ఉండకూడదు. నాకు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ 1 టైమే ఉండాలి. అలా ఉందా లేదా చెక్ చేసుకుంటా. చెక్ చేసుకొని ఒకవేళ అలా ఉంటే దాన్ని ప్రింట్ చేసేసి అక్కడితో ఆపేస్తా. అలా లేదనుకోండి 5 లెటర్స్ వర్డ్ పిక్ చేస్తా. సో దీంట్లో 5 లెటర్ వర్డ్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. 2 5 లెటర్స్ వర్డ్స్ ఉన్నాయి. ఏంటవి, BANAN ఒకటి, ANANA ఈ రెండు 5 లెటర్ క్యారెక్టర్స్, 5 లెటర్స్ ఉండే వర్డ్స్, రైట్. సో ఇవి ప్రింట్ చేస్తా, ఇవి చెక్ చేసుకుంటా. వీటిని తీసుకొని ఒక్కొక్కటి ఫస్ట్ దీన్ని తీసుకుంటాను. అంటే ఇది అబ్జర్వ్ చేస్తే నువ్వు ఇక్కడ 0th ఇండెక్స్ టు 6th ఇండెక్స్ వచ్చింది నాకు ఈ వాల్యూ, 0th ఇండెక్స్ టు 6th ఇండెక్స్, రైట్. సారీ 5th ఇండెక్స్, 6 లెటర్స్ కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ 0th ఇండెక్స్ టు 4th ఇండెక్స్, రైట్. నెక్స్ట్ ఇది ఫస్ట్ ఇండెక్స్ టు 5th ఇండెక్స్. సో ఇలా నువ్వు ఒక్కొక్క దాన్ని నెక్స్ట్ ఈ 3 కాదు, నెక్స్ట్ ఏం చేస్తావు, 4 లెటర్స్ వర్డ్స్ చెక్ చేస్తావు. 4 లెటర్ వర్డ్స్ ఏముంటాయి, 3 ఉంటాయి. BANA ANAN NANA ఇలా 4 లెటర్స్ వర్డ్స్ 3 ఉన్నాయి. ఇవన్నీ ఏంటి, 4 లెటర్ వర్డ్స్, 4 క్యారెక్టర్స్ ఉన్నాయి, రైట్. నా దీని ఇండెక్సెస్ చెక్ చేస్తే 0 1 3 అండ్ 1 4 2 5 ఇలా ఉన్నాయి ఇండెక్సెస్, రైట్. నెక్స్ట్ ఈ 3 కూడా కాదు, ఎందుకని ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్లోనూ నాకు రిపీటెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. నెక్స్ట్ 3 లెటర్ వర్డ్స్కి రండి. 3 లెటర్ వర్డ్స్ మనకి 4 ఉంటాయి. ఏంటవి, BAN ANA NAN ANA NAN, సారీ 4. నెక్స్ట్ లాస్ట్ వన్ ఉండదు, ఈ 4 ఉంటాయి బనానాలో, రైట్. సో దీంట్లో అబ్జర్వ్ చేస్తే 0th ఇండెక్స్, 2nd ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్ టు 3rd ఇండెక్స్, 2nd ఇండెక్స్ టు 4th ఇండెక్స్, 3rd ఇండెక్స్ టు 5th ఇండెక్స్, రైట్. దీంట్లో ఈ BANని ప్రింట్ చేస్తావు నువ్వు, ఎందుకని దాంట్లో ఒకటి కూడా రిపీటెడ్ క్యారెక్టర్ లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, ఆ వర్డ్లో ఇన్వాల్వ్ అయిన ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ 1 టైమే ఉంది, రైట్. సో దీన్ని ప్రింట్ చేస్తావు. సో ఈ ఎగ్జాంపుల్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఎలా ఉందో చూడండి. 0 నుంచి 5 దాకా ఒక సబ్స్ట్రింగ్ పిక్ చేసావు, తర్వాత నుంచి 0 నుంచి 4 అండ్ 1 to 5 పిక్ చేసావు, రైట్. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ జరిగిన ప్రాసెస్ ఏంటి, 4 క్యారెక్టర్స్ది కావాలి కాబట్టి నాకు 4 క్యారెక్టర్స్లో ఉండేవి కావాలి కాబట్టి 0 to 3rd ఇండెక్స్ ఒకటి, సారీ 0
సారీ 5 క్యారెక్టర్స్ ఉండేవి కదా ఇవి. సో 0 to 4 వరకు ఒకటి, 1 to 5 ఒకటి, రైట్. సో 2 థింగ్స్ 2 వర్డ్స్ని రిట్రీవ్ చేస్తున్నాం అక్కడ. సో 0 నుంచి 4 వరకు, 1 నుంచి 5 వరకు. నెక్స్ట్ 4 క్యారెక్టర్స్ ఉండేవాడికి రండి. 4 క్యారెక్టర్స్ ఉండేవాడికి వస్తే 0 to 3, 1 to 4, 2 to 5, రైట్. ఇలా చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ 3 లెటర్స్ వర్డ్కి వస్తే 0 to 2, 1 to 3, 2 to 4, 3 to 5 ఇలా తీసుకుంటున్నాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసే డిఫరెన్స్ అనేది 5, 4, 3, 2, 1గా మారుతుంది, రైట్. సో ఇలాంటి డిక్రిమెంట్ ఆర్డర్లో తీసుకుంటా. ఫస్ట్ దానికి అబ్జర్వ్ చేస్తే ఇంకా 6 లెటర్స్ ఉంటాయి, రైట్. సో ఇలా అన్నిటిని చెక్ చేసుకోవడానికి నేనేం చేస్తా, స్టార్టింగ్ ఇండెక్స్ నాకు తెలుసు, 0th ఇండెక్స్ నుంచి మొదలవుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ టైం. అండ్ ఎన్ని క్యారెక్టర్స్ సెట్ కావాలి నాకు, 6 లెటర్స్ సెట్ కావాలి ఫస్ట్. అంటే 0th ఇండెక్స్ ప్లస్ 6th లెటర్ అంటే ఎంత అవుతుంది, 5th ఇండెక్స్ వరకు. సో ఐ మీన్ 6th లెంత్ వరకు. సో ఈ రేంజ్లో ఉన్న వాటిని సబ్స్ట్రింగ్గా పిక్ చేసుకుంటా. సో అప్పుడు నాకు ఏమవ్వాలి, లెంత్ కన్నా నేను ఇక్కడ ఏదైతే ఇండెక్స్ కాల్ చేస్తున్నానో ఆ లెంత్ కన్నా ఆ ఇండెక్స్ తక్కువ ఉండాలి, రైట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే 6 క్యారెక్టర్స్ దగ్గర 0 to 5 పిక్ చేసుకోగలను. నా లెంత్ ఎంత 6, 5 అనేది 6 దాటలేదు కాబట్టి ఎండింగ్ రేంజ్ నా స్ట్రింగ్ లెంత్ దాటలేదు కాబట్టి నేను రిట్రీవ్ చేసుకోగలను, రైట్. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 to 6 నువ్వు రిట్రీవ్ చేయట్లేదు ఇక్కడ. ఇది పాసిబుల్ అవ్వదు మనకి. ఎందుకని, సెకండ్ ఇండెక్స్ నుంచి 5 క్యారెక్టర్స్ కోసం చెక్ చేస్తే 6th ఇండెక్స్ వస్తుంది. 6 ఇండెక్స్ ఉందా మనకి, లేదు. సో విచ్ ఈస్ ఈక్వల్ టు స్ట్రింగ్ లెంత్. సో స్ట్రింగ్ లెంత్కి ఈక్వల్ అయ్యేంత వరకు నేను రిట్రీవ్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే, వన్స్ స్ట్రింగ్ లెంత్కి ఈక్వల్ అయితే అప్పుడు నేను ఈక్వల్ అయిపోయినప్పుడు నా వర్డ్ సైజ్ని డిక్రీజ్ చేసుకుంటా బై 1తో. ఓకే, దిస్ ఈజ్ ద మ్యాథలాజిక్. సో ఈ ప్రోగ్రామ్ రాయడానికి నేను ఏమేమి మెథడ్స్ వాడతానో చెప్తా చూడండి. ఆల్రెడీ మనం నిన్న డిస్కస్ చేసిన మెథడ్స్లో ఈ ప్రోగ్రామ్ రాయడానికి నేను వాడే మెథడ్స్ లెంత్ మెథడ్ ఒకటి వాడతాను. నెక్స్ట్ క్యారియట్ మెథడ్ ఒకటి వాడతాను. అండ్ దెన్ సబ్స్ట్రింగ్ మెథడ్ ఒకటి వాడతాను. సబ్స్ట్రింగ్ మెథడ్ని ఒకటి వాడతాను. సో ఈ 3 మెథడ్స్ నేను వాడబోతున్నాను ఇప్పుడు నా ప్రోగ్రాంలో. ఓకే, సో చెక్ ఇట్. సో యూజర్ దగ్గర నుంచి ఫస్ట్ స్ట్రింగ్ తీసుకుంటున్నా. స్ట్రింగ్ s ఈక్వల్స్ టు obj డాట్ నెక్స్ట్ లైన్, రైట్. నెక్స్ట్ స్ట్రింగ్ తీసుకున్న తర్వాత నాకు సబ్స్ట్రింగ్స్ని ప్రింట్ చేయడానికి ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఒక లూప్ ఇటరేట్ చేస్తున్నా. ఎక్కడి నుంచి, s డాట్ లెంత్ దగ్గర నుంచి. s డాట్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ 6, రైట్. సో 6th ఇండెక్స్ నుంచి ఫస్ట్ ఇండెక్స్ వరకే తీసుకుంటున్నాను డిక్రిమెంట్ ఆర్డర్లో, రైట్. 6th ఇండెక్స్ నుంచి ఫస్ట్ ఇండెక్స్ వరకు. నెక్స్ట్ ఇక్కడ ఒక లూప్ ఇటరేట్ చేసుకుంటున్నా. ఎందుకు, నాకు అబ్జర్వ్ చేస్తే నాకు సైజు సెలెక్ట్ చేసుకున్నది నేను ఐ లూప్లో 6, 5, 4, 3, 2, 1గా రన్ అవుతుంది. నెక్స్ట్ జే లూప్లో నాకు ఏం జరగాలి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ స్టార్టింగ్ ఇండెక్సెస్ 0, 1, 0, 1, 2, 0, 1, 2, 3 ఇలా వస్తున్నాయి. సో దానికోసం జే లూప్ తీసుకుంటున్నా. 0 j less than s డాట్ లెంత్. యాక్చువల్గా జే ఎక్కడ దాకా ఉండాలి, జేని ఐని ఎడిషన్ చేస్తే, అంటే జే వాల్యూ స్టార్టింగ్ వాల్యూ, ఈ వాల్యూ స్టార్టింగ్ వాల్యూ, ఈ వాల్యూ ఉంది చూసారా ఎండింగ్ వాల్యూ. ఈ ఎండింగ్ వాల్యూ వచ్చేసి ఏమవుతుంది, జే ప్లస్ ఐ అవుతుంది. సో ఇవి ఎండింగ్ వాల్యూ అంతా జే ప్లస్ ఐ, స్టార్టింగ్ వాల్యూ జే, రైట్. సో జేతో క్యాలిక్యులేట్ చేసుకోండి, జేతో స్టార్ట్ చేసుకొని జే ప్లస్ ఐ వరకు ఎండింగ్ చెక్ చేసుకుంటున్నా. అంటే జే ప్లస్ ఐ వాల్యూ పక్కాగా లెస్ దెన్ ఎస్ డాట్ లెంత్ ఉండాలి, రైట్. నెక్స్ట్ జే ప్లస్ ప్లస్, రైట్. నా ఒక సబ్స్ట్రింగ్ని రిట్రీవ్ చేయండి. సబ్స్ట్రింగ్ని రిట్రీవ్ చేయడానికి ఏం చేస్తున్నా, ఎస్ డాట్ సబ్స్ట్రింగ్ ఆఫ్ ఐ కామా జే, సారీ జే కామా జే ప్లస్ ఐ రిట్రీవ్ చేస్తున్నా. సో ఐ వాల్యూ 6 ఉంటుంది ఫస్ట్, తర్వాత జే వాల్యూ 0తో స్టార్ట్ అయినప్పుడు 0, 6th అంటే 0th ఇండెక్స్ నుంచి 5th ఇండెక్స్ వరకు ఉన్న సబ్స్ట్రింగ్ని తీసుకొచ్చి కేలోకి స్టోర్ చేస్తుంది, రైట్.
సో వన్స్ కేలోకి స్టోర్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ కేలో ఉన్న స్ట్రింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ వన్ టైమే ఉందా లేదా చెక్ చేయాలి, రైట్? సో దానికి చెక్ చేస్తాను. ఏం చేస్తున్నా, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ వన్ టైమే ఉందా లేదా చెక్ చేయడం కోసము ఇండెక్స్ ఆఫ్ మెథడ్ వాడుకుంటా. ఓకే, ఇండెక్స్ ఆఫ్ మెథడ్. సో గైస్, యామ్ ఐ ఆడిబుల్ టు యూ? స్క్రీన్ విజిబుల్ ఉందా? స్క్రీన్ ఏమన్నా ప్రాబ్లం ఉందా? అండ్ నా వాయిస్ కూడా బాగానే ఉంది కదా? ఎస్, థ్యాంక్ యూ. సో ఈ సబ్స్ట్రింగ్ నేను ఎలా చెక్ చేసుకోబోతున్నానంటే, ఒక్కొక్క క్యారెక్టర్ని పిక్ చేసుకొని కరెంట్ ఇండెక్స్ కాకుండా ఇంకెక్కడన్నా ఉందా లేదా ఇండెక్స్ ఆఫ్ మెథడ్ వాడుకొని చెక్ చేసుకుంటా. ఎలా చెక్ చేస్తానో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 0th ఇండెక్స్ టు k డాట్ లెంత్ వరకు ఇటరేట్ చేస్తున్నా. ఓకే, నా ఇక్కడ ఏం చెక్ చేస్తానంటే నేను k అనే స్ట్రింగ్లో k డాట్ ఇండెక్స్ ఆఫ్ మెథడ్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఓకే, సబ్స్ట్రింగ్తో పాటు మనం ఇండెక్స్ ఆఫ్ మెథడ్ కూడా వాడుతున్నాం. ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ మెథడ్ గురించి మనం ఆల్రెడీ ఏం డిస్కస్ చేసాం నిన్నటి క్లాస్లో. క్యారెక్టర్ ఉంటే ఎక్కడ ఉందనే చెప్తాను. నేను ఏదైతే క్యారెక్టర్ పాస్ చేశానో, ఫర్ ఎగ్జాంపుల్ నేను k డాట్ క్యారెట్ ఆఫ్ 0 అంటున్నా, నథింగ్ బట్ ఎక్స్. సో ఎక్స్ ఇండెక్స్లో ఉన్న క్యారెక్టర్ని పాస్ చేస్తున్నా, ఎట్ ద సేమ్ టైం x+1ని పాస్ చేస్తున్నా, రైట్? సో అంటే ఏమవుతుంది, నాకు ఇక్కడ ఎక్స్ పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ బి అనుకుంటే బి ఇక్కడికి వస్తుంది. అండ్ దెన్ x+1 అంటే 0+1 1 బి అనే క్యారెక్టర్ కోసం ఫస్ట్ ఇండెక్స్ నుంచి చెక్ చేసుకుంటూ పోతుంది, రైట్? సో అప్పుడు చెక్ చేసినప్పుడు నాకు నాట్ ఈక్వల్ టు -1 అంటే -1 వచ్చింది అంటే ఎక్కడ లేకపోతే -1 వస్తుంది, రైట్? ఒకవేళ ఎక్కడన్నా ఉందనుకోండి -1 రాదు. ఎక్కడన్నా ఉంటే నాకు ప్రాబ్లం ఏంటి, అది డూప్లికేట్ ఉన్నట్టు, రైట్? అప్పుడు నేను ఇక్కడ బ్రేక్ చేసేస్తా. ఓకే, బ్రేక్ చేసే ముందు ఇక్కడ నాకు దేని నుంచి బయటకు వచ్చిందో తెలియదు. ఈ బ్రేక్ స్టేట్మెంట్ నుంచి బయటకు వచ్చిందా, కండిషన్ నుంచి బయటకు వచ్చిందా అనేది మనకు తెలియదు. అందుకని నేను ఏం చేస్తున్నా, ఇక్కడ ఒక బులియన్ వేరియబుల్ ఒకటి క్రియేట్ చేసుకుంటున్నా. బులియన్ b ఈక్వల్ టు బై డిఫాల్ట్గా ట్రూ అని డిక్లేర్ చేశా. సో ఎప్పుడైతే బ్రేక్ చేస్తున్నానో అప్పుడు b వాల్యూని ఫాల్స్ కింద మారుస్తున్నా. ఎస్యూమ్ దట్ బయటికి ఈ ఫర్ లూప్ ఎక్స్ లూప్ నుంచి బయటకు వచ్చేసరికి ఇఫ్ కండిషన్ అంటే b వాల్యూ చెక్ చేసుకుంటే ట్రూవే ఉందనుకోండి, అప్పుడు ఎప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వనట్టు, అంటే ఫాల్స్ అవ్వనట్టు, రైట్? ఫాల్స్ అవ్వలేదంటే అక్కడ ఏదైతే డిక్లేర్ చేశానో అదే వాల్యూ బయటకు వచ్చి అక్కడ ఉంది అంటే ఎక్కడాను డూప్లికేట్ వాల్యూ లేదు, రైట్? సో అప్పుడు నేను ఏం చేస్తున్నా, ఎస్ఓపి ఆ రెస్పెక్టివ్ వర్డ్ని ప్రింట్ చేస్తా. అంటే కేని ప్రింట్ చేస్తున్నా, రైట్? కేని ప్రింట్ చేసి బ్రేక్ చేసేస్తున్నా. అవుటర్ లూప్ ఉందిగా, అవుటర్ లూప్ని బ్రేక్ చేసేస్తున్నాను. సో I value if condition close, and then if condition for j loop close and I loop close. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాకు బ్రేక్ అయ్యేది j loop మాత్రమే బ్రేక్ అవుతుంది, రైట్? నా j loopతో పాటు I loop కూడా బ్రేక్ అవ్వాలి. దానికోసం ఏం చేస్తాను, ఇక్కడ కాకుండా బులియన్ b ఈక్వల్ టు ట్రూ అని చెప్పి బులియన్ b ఈక్వల్ టు ట్రూ అని ఇక్కడ కాకుండా ఇక్కడ తీసుకుంటున్నా. ఓకే, స్టార్టింగ్లోనే బులియన్ వాల్యూని ట్రూ కింద డిక్లేర్ చేసుకున్నా. ఎప్పటికప్పుడు ఇక్కడ రీసెట్ చేసుకుంటా b వాల్యూని ట్రూకి. ఓకే, ఎప్పుడైనా కనుక ఫర్ లూప్ అయిపోయాక b వాల్యూ స్టిల్ ట్రూవే ఉంటే అప్పుడు జే లూప్లో చెక్ చేసుకున్నా, స్టిల్ ట్రూ అయి ఉంటే బ్రేక్ చేసేస్తున్నా. అండ్ సిమిలర్లీ ఐ లూప్ కూడా అదే పని చేస్తా. సేమ్ కోడ్, b వాల్యూ ట్రూవే ఉంటే కనుక బ్రేక్ చేసేస్తాను. సో దిస్ ఈస్ ద కోడ్. ఓకే, దీన్ని 2 పార్ట్స్గా సపరేట్గా ఇంకో దాంట్లో సపరేట్గా పక్కన ప్లేస్ చేస్తా, చూడండి. Okay, this is the code for
లాంగెస్ట్ సబ్సీక్వెన్స్ లాంగెస్ట్ సబ్స్ట్రింగ్ వితౌట్ రిపిటేషన్. అండ్ ఇంకొకటి ఇక్కడ మనం ఇంకొక మెథడ్ కూడా వాడాం. ఏంటి ఆ మెథడ్? ఇండెక్స్ ఆఫ్ మెథడ్. ఇండెక్స్ ఆఫ్ మెథడ్ కూడా ఒకటి వాడాం. క్యారెక్టర్ ఫాలోడ్ బై ఇంట్ ఇచ్చి. ఓకే, సో దిస్ ఈస్ ద కోడ్. చెక్ చేయండి ఒకసారి. ఇది క్లియర్ అంటే నెక్స్ట్ దానికి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ వన్ లాంగెస్ట్ సబ్స్ట్రింగ్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఎనగ్రామ్. రైట్, ఈ ఎనగ్రామ్ అంటే ఏంటో చెక్ చేయండి ఒకసారి. 9th క్వశ్చన్. సో 9th క్వశ్చన్ ఎనగ్రామ్. ఎనగ్రామ్ అంటే ఏంటి అంటే మీకు ఒక 2 వర్డ్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అస్యూమ్ దట్ 10 TEN 10 NET నెట్, ఇలా 2 వర్డ్స్ ఇచ్చాను. ఈ రెండు ఎనగ్రామ్సా, ఈ రెండు వర్డ్స్ ఎనగ్రామ్సా కాదా చెప్పాలి. సో అవుట్పుట్ ఏంటి? ఎస్, ఈ రెండు ఎనగ్రామ్స్. ఎనగ్రామ్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ వర్డ్ ఏముంది? 10. 10 అనే వర్డ్ని షఫుల్ చేస్తే NET నెట్ అనే వర్డ్ వస్తుంది. షఫుల్ చేశాక, రైట్? సో షఫుల్ చేసిన తర్వాత వచ్చే వాల్యూ ఏంటి? NET నెట్. సో ఇలా షఫుల్ చేస్తే వచ్చే వాల్యూ మళ్ళీ ఒక వర్డ్ అయితే, అంటే సెకండ్ వర్డ్ ఏదైతే ఇచ్చారో ఆ వర్డ్తో ఈక్వల్ అయితే ఎస్ అని ప్రింట్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో నేను దీనికోసం ఏం చేస్తాను అంటే యూజర్ ఇచ్చిన 2 స్ట్రింగ్స్ని సార్టెడ్ ఆర్డర్లో స్టోర్ తెచ్చుకుంటాను. అంటే 10ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పిక్ చేసుకుంటే ENT వస్తుంది, రైట్? అలానే నెట్ని NET నెట్ని కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్లేస్ చేసుకుంటే ENTగా ఫామ్ అవుతుంది, రైట్? ఇలా ఫామ్ అయిన వాటిని ఈ రెండు ఈక్వల్ కాదా చెక్ చేసుకుంటా. ఈక్వల్ అనుకోండి ఎస్ అని ప్రింట్ చేస్తా. అస్యూమ్ దట్ నాట్ ఈక్వల్ అనుకోండి నో అని ప్రింట్ చేస్తా. ఓకే, సో ఇలా నాట్ ఈక్వల్ అయ్యాయి. ఇంకోటి చూద్దాం, చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్. ఇన్పుట్ ఒకటి లూప్ ఇస్తున్నా అండ్ ఇంకోటి లెవెల్ అని ఇస్తున్నా. LEVEL లెవెల్. సో ఈ రెండు ఒక దాన్ని షఫుల్ చేస్తే ఇంకోటి వస్తుందా? రాదు. సో నాకు అవుట్కమ్ ఏం రావాలి? దీనికి నో రావాల్సి ఉంటుంది, రైట్? సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ మ్యాథ్ లాజిక్ ఫర్ ఎనగ్రామ్స్. ఓకే, నౌ కమ్ టు ద ప్రోగ్రామ్కి వస్తే యూజర్ దగ్గర నుంచి ముందు 2 స్ట్రింగ్స్ తీసుకోవాలి, రైట్? సో 2 స్ట్రింగ్స్ తీసుకొని S1 ఈక్వల్స్ టు obj.next line. I'm trying to read 2 strings from the user and storing in S1 and S2. Okay, and then వీటిని క్యారెక్టర్ అరేకి కన్వర్ట్ చేస్తున్నా. ఓకే, సో క్యారెక్టర్ అరే కన్వర్ట్ చేస్తున్నాం. ఫస్ట్ అసలు క్యారెక్టర్ అరే ఎలా రన్ అవుతుంది చెక్ చేయండి. అసలు క్యారెక్టర్ అరే లాగా 2 char array ఇది మెథడ్. ఓకే, దీని రిటర్న్ టైప్ ఏంటి అంటే క్యారీ అరే రిటర్న్ టైప్. ఓకే, క్యారీ అరే ఇది మనం నిన్న డిస్కస్ చేయలేదు. ఇప్పుడు నేను సపరేట్గా 2 char array మెథడ్ చెప్తున్నా, మళ్ళీ ఒకసారి చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ A ఈక్వల్ టు జావా అని ఇచ్చాను అనుకోండి. సో A.2 char array అని కాల్ చేస్తే నేను ఈ ప్రీ డిఫైన్డ్ మెథడ్ని A.2 char array అని, ఇది ఒక క్యారెక్టర్ అరేని రిటర్న్ చేస్తుంది. సో నేను క్యారీ అరేలో స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బి అనే ఒక క్యారెక్టర్ అరేని క్రియేట్ చేసుకుని దాంట్లోకి క్యారీ అరేని స్టోర్ చేసుకున్నాను. నో ఇది అరే కాబట్టి ఏం చేయాలి? 0th ఇండెక్స్ టు లాస్ట్ ఇండెక్స్ లూప్ ఇటరేట్ చేసుకొని ఒక్కొక్క క్యారెక్టర్ని రిట్రీవ్ చేసుకొని అవుట్పుట్లో ప్రింట్ చేసుకోవాలి. SOPLN B of I. సో మీరు ఇలా చేస్తే ఏమవుతుంది? మీకు అవుట్పుట్ ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ JAVA ఇలా అవుట్పుట్ వస్తుంది. ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క క్యారెక్టర్ వస్తుంది, రైట్? సో ఈ మెథడ్ కూడా వచ్చి ఉండాల్సి ఉంటుంది ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి అంటే, రైట్? సో చూడండి ఇక్కడ మెథడ్ని ఎలా వాడతాను. S1 అనే దాన్ని 2 char arrayకి కన్వర్ట్ చేస్తున్నా. అంటే యూజర్ ఇచ్చిన ఫస్ట్ స్ట్రింగ్ని క్యారెక్టర్ అరేకి కన్వర్ట్ చేస్తున్నా.
క్యారెక్టర్ అరేకి కన్వర్ట్ చేసి ఒక క్యార్ ఏరియాలో పెట్టుకుంటున్నా, ఏ అనే క్యార్ ఏరియాలో. నెక్స్ట్ S2ని కూడా బి అనే క్యారెక్టర్ ఏరియాలోకి కన్వర్ట్ చేసుకుంటున్నాను. అంటే క్యార్ ఏరియాలోకి కన్వర్ట్ చేసుకొని బి అనే ఏరియాలోకి స్టోర్ చేసుకుంటున్నా. 2 క్యార్ అరే. రైట్? నౌ ఏని బిని సార్ట్ చేసుకుంటా నేను. ఓకే. ఏని బిని సార్ట్ చేసుకుంటున్నా. ఈ 2 సేమ్ సైజ్ ఉన్నాయి కదా! సో, అంటే సేమ్ సైజ్ ఉండొచ్చు, డిఫరెంట్ సైజ్ ఉండొచ్చు. అసలు డిఫరెంట్ సైజ్ ఉంటే నేను డైరెక్ట్‌గా చెప్పేయొచ్చు ఇవి ఎనాగ్రామ్స్ కాదని చెప్పేసి. రైట్? సో, సేమ్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండాలి కదా! సో, ఫస్ట్ దానికి ఏం చేస్తాను, ఒకవేళ అస్యూమ్ దట్ A dot length, I mean S1 dot length must be equal to S2 dot length. S2 dot length. ఈ 2 లెంగ్త్‌లు ఈక్వల్ అయితేనే నేను ఈ ప్రాసెస్ చేస్తాను. లేకపోతే చేయను. ఓకే. ఎందుకంటే ఆ 2 లెంగ్త్‌లు ఈక్వల్ కాకపోతే ఆబ్వియస్‌లీ ఆ రెండిటిని షఫుల్ చేసినా, ఎంత షఫుల్ చేసినా కానీ ఈక్వల్ అవ్వవు. రైట్? సేమ్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండాలి ఫస్ట్. రైట్? సో, దానికోసం ఏం చేస్తున్నా, ఈక్వల్ అయితేనే నేను ఈ ప్రాసెస్ చేస్తా. ఈక్వల్ కాకపోతే డైరెక్ట్ కింద ఎల్స్ కండిషన్ రాసుకొని నో అని ప్రింట్ చేసేస్తాను. ఓకే. నౌ ఈళ్ళిద్దరు ఈక్వల్ అయితే అప్పుడు నేనేం చేశాను, లోపలికొచ్చి అంటే ఇఫ్ కండిషన్ లోపల కండిషన్ ట్రూ అయ్యి లోపలికొచ్చి ఎరేస్‌లోకి మార్చుకున్నా. మార్చుకున్న తర్వాత లూప్ ఇటరేట్ చేస్తున్నా. ఎందుకు, సార్టింగ్ చేయడానికి మనం బేసిక్ సార్ట్ డిస్కస్ చేసుకున్నాం ఎరేస్ ప్రోగ్రామ్స్‌లో. రైట్? సేమ్ అదే. ఇది కూడా ఎరేనే. కాకపోతే క్యారెక్టర్స్ ఉన్నాయి అంతే. రైట్? సో, దానికోసం నేనేం చేస్తున్నా, యూజర్ దగ్గర నుంచి తీసుకున్న స్ట్రింగ్‌ని క్యారియర్‌లోకి కన్వర్ట్ అయిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఇండెక్స్ రిట్రీవ్ చేసి ఒకదాన్ని కాన్స్టెంట్ పెట్టుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండెక్స్‌ని రిట్రీవ్ చేసుకుంటూ సార్ట్ చేసుకుంటా. రైట్? సో, ఇది కాన్స్టెంట్‌గా పెట్టడానికి ఐ లూప్ అండ్ వేరీ చేసుకోవడానికి జే లూప్ తీసుకుంటున్నా. ఎక్కడి నుంచి ఓన్లీ రైట్ సైడే చెక్ చేస్తామని చెప్పాం. రైట్? సో, లాస్ట్ ఇండెక్స్ వరకు రిట్రీవ్ చేసుకుంటూ చెక్ చేసుకుంటున్నా ఇక్కడ. ఇఫ్ ఏ ఆఫ్ ఐ పొజిషన్ 8th పొజిషన్‌లో ఉన్న క్యారెక్టర్ జేత్ పొజిషన్‌లో ఉన్న క్యారెక్టర్ కంపేర్ చేసుకునేటప్పుడు 8th పొజిషన్‌లో ఉన్న క్యారెక్టర్ పెద్దదైతే, అంటే ఇక్కడ ఎలా చెకింగ్ చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆఫ్ ఐలో జే ఉంది. ఏ ఆఫ్ జేలో ఏ ఉందనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జే అనే క్యారెక్టర్, ఇక్కడ ఏ అనే క్యారెక్టర్ ఉందనుకోండి. అప్పుడు నాకేమవుతది, ఈ రెండిటిని హ్యాస్కీ వాల్యూలోస్‌కి కన్వర్ట్ చేసుకుంటది. హ్యాస్కీ వాల్యూస్ ఎంత, జేకొచ్చేసి 106, ఏకి 97. సో, ఈ 2 కంపేర్ చేసుకున్నప్పుడు ఈ 2 ఏమవుతుంది, కండిషన్ ట్రూ అవుతుంది. ఆ కండిషన్ ట్రూ అవుతుంది. ఆ కండిషన్ ట్రూ అయినప్పుడు ఆ 2 పొజిషన్స్‌ని మార్చాలి. సో, ఏం చేస్తున్నా, క్యారెట్ టీ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ, అంటే ఏ ఆఫ్ ఐలోకేమో ఏని, ఏ ఆఫ్ జేలోకి జేని తీసుకొని వస్తున్నా. ఏ ఆఫ్ ఐ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ జే, ఏ ఆఫ్ జే ఈక్వల్స్ టు టీ. సో, ఇలా కన్వర్ట్ చేసుకున్నా. సిమిలర్‌లీ బి అనే అరేలో ఉన్నయి కూడా ఇలానే కంపేర్ చేసుకొని సార్ట్ చేసేసుకుంటాను. ఓకే. సేమ్ ఇలానే బి అనే అరే కూడా చెక్ చేసుకుంటా. సో, బి ఆఫ్ ఐ గ్రేటర్ దెన్ బి ఆఫ్ జే అయితే అప్పుడేం చేస్తా, క్యార్ టీ ఈక్వల్ టు బి ఆఫ్ ఐ అండ్ బి ఆఫ్ ఐ ఈక్వల్స్ టు బి ఆఫ్ జే, బి ఆఫ్ జే ఈక్వల్స్ టు టీ. ఇలా ఇఫ్ కండిషన్ ఇంప్లిమెంట్ చేసుకుంటా. అండ్ దెన్ జే లూప్ క్లోజ్, ఐ లూప్ క్లోజ్. సి 2 లూప్స్‌ని క్లోజ్ చేసేసాను. జే లూప్‌ని, ఐ లూప్‌ని. దాని తర్వాత ఏం చెక్ చేస్తున్నా, ఈ స్ట్రింగ్‌లో ఉన్న అంటే ఇప్పుడు నాకొచ్చిన 2 క్యారెక్టర్ అరేస్ ఏయైతే ఉన్నాయో వాటిని కంపేర్ చేసుకుంటున్నా. 2 ఈక్వలా కాదా అని చెప్పేసి. నాకు సార్టెడ్ అరేగా వచ్చేస్తుంది మొత్తం. రైట్? ఈ సార్టెడ్ అరేగా వచ్చిన దాన్ని నేను ఇంకొక స్ట్రింగ్ మెథడ్ వాడుకొని, ఓకే, వాల్యూ ఆఫ్ మెథడ్ వాడుకొని స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్. సో, ఈ క్యారరీ ఏ అనే క్యారరీ ఉందిగా, దాన్ని పాస్ చేస్తే అది స్ట్రింగ్‌గా వస్తుంది నాకిక్కడ. రైట్? సో, ఈ స్ట్రింగ్ దీని నుంచి వచ్చిన స్ట్రింగ్ డాట్ దీని నుంచి వచ్చిన స్ట్రింగ్ ఒక స్ట్రింగ్ వాల్యూ వస్తది. డాట్ ఈక్వల్స్ ఆఫ్ ఇంకొక స్ట్రింగ్ పాస్ చేయాల్సి ఉంటది ఇక్కడ. ఆ స్ట్రింగ్‌ని కూడా నేనేంటి క్యారరేగా ఉన్నదాన్ని స్ట్రింగ్‌లోకి కన్వర్ట్ చేసుకొని స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్ మెథడ్ ద్వారాగా స్ట్రింగ్‌లోకి కన్వర్ట్ చేసుకొని
వాల్యూ ఆఫ్ బి అనే అరే క్యారెక్టర్ ఫౌండ్ బి అనే అరేని పాస్ చేసుకొని చెక్ చేసుకుంటున్నా. ఈ రెండు ఈక్వల్ అనుకోండి ఒకవేళ, అప్పుడు ఏమవుతుంది, ఎంటర్ కండిషన్ నీకు ట్రూ అని రిటర్న్ చేస్తుంది. రైట్, ట్రూ అని రిటర్న్ చేస్తే అప్పుడు ఎస్ఓపి ఎస్ అని ప్రింట్ చేస్తా. ఓకే, ఎల్స్ ఒకవేళ అది ట్రూ కాకపోతే ఎస్ఓపి నో అని ప్రింట్ చేస్తాను. ఓకే, అండ్ దెన్ బయట పైన ఒక ఇఫ్ కండిషన్ ఓపెన్ చేసాం. రైట్, సో ఆ ఇఫ్ కండిషన్ ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. అండ్ దెన్ ఎల్స్ ఒకవేళ లెంత్సే ఈక్వల్ కాకపోతే రెండిటి లెంత్లు, అప్పుడు నేను డైరెక్ట్గా నో అని ప్రింట్ చేసేస్తున్నా ఎల్స్ బ్లాక్లోకి తీసుకెళ్ళి. రైట్, దిస్ ఈస్ ద ప్రోగ్రామ్. ఓకే, check this one. This is your program for enagrams. సో ఎనగ్రామ్స్ కాదా చెక్ చేస్తున్నావు. ఓకే, నెక్స్ట్ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎనగ్రామ్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ ప్రింట్ ఆల్ వర్డ్స్ ఇన్ డిక్షనరీ ఆర్డర్. సో ఈ డిక్షనరీ ఆర్డర్లో ఉన్నాయా లేదా చెక్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఆల్ వర్డ్స్ ఇన్ డిక్షనరీ ఆర్డర్ అన్నారు. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఎస్యూమ్ దట్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ అటెండింగ్ TCS స్పెసిఫిక్ ట్రైనింగ్. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నా. ఐ ఆమ్ అటెండింగ్ TCS స్పెసిఫిక్ ట్రైనింగ్. రైట్, సో దీంట్లో ఉన్న వర్డ్స్ అన్నిటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కావాలి. అసలు దీంట్లో ఉన్న వర్డ్స్ ఏంటి అనేది ఫస్ట్ సపరేట్ చేయండి. ఏ యామ్ అటెండింగ్. ఓకే, నెక్స్ట్ TCS, నెక్స్ట్ స్పెసిఫిక్, నెక్స్ట్ ట్రైనింగ్. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ తీసుకున్న దాన్ని నేను ఏం చేసా, వర్డ్స్గా మార్చుకున్నా. యూజర్ ఇచ్చిన ఎగ్జాంపుల్ దాన్ని వర్డ్స్గా కన్వర్ట్ చేసుకున్నా. కన్వర్ట్ చేశాక నాకు ఏం కావాలి, ఫస్ట్ వర్డ్ని రిమైనింగ్ వర్డ్స్తో కంపేర్ చేయి. ఐ యామ్, ఈ రెండు వర్డ్స్లో ఏది ఫస్ట్ ఉండాలి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం యామ్ ఉండాలి. సో యామ్. నెక్స్ట్ ఈ పొజిషన్కి ఏం అప్డేట్ అయిపోయింది, ఈ రెండు స్వాప్ అవుతున్నాయి నాకు ఇప్పుడు ఇక్కడ, అవునా. సో ఈ స్వాప్ అయింది కూడా నేను ప్రాపర్గా ట్రాన్సాక్షన్స్ రాస్తా చూడండి. సో ఈ స్వాపింగ్ చేసినప్పుడు నాకు ఏమవుతుంది, ఈ యామ్ అనేది ఫస్ట్ పైకి వెళ్తుంది. రైట్, ఇలా సార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ యామ్ పొజిషన్ అటెండింగ్ పొజిషన్ చెక్ చేసుకుంటా. ఫస్ట్ ఏది వస్తుంది, రెండు ఒకే వేరియబుల్తో రెండు ఒకే లెటర్తో స్టార్ట్ అవుతుంది. తర్వాత సెకండ్ లెటర్ చెక్ చేసుకోవాలి. అలాంటప్పుడు అంటే ఈ యామ్ అటెండింగ్ రెండు సేమ్ లెటర్స్తో కంపారిజన్ జరుగుతుంది కాబట్టి ఈ రెండు లెటర్స్కి, ఈ రెండు వర్డ్స్కి అప్పుడు నువ్వేం చేస్తావు, సెకండ్ లెటర్కి వెళ్తావు. ఫస్ట్ది ఎమ్, సెకండ్ దాంట్లో టీ. సో ఎంటీలో ఎవరు ఫస్ట్ ఉంటారు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, ఎం. సో అలానే ఉంటుంది, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ యామ్ TCS, సో యామే ఫస్ట్ వస్తుంది. అండ్ దెన్ యామే ఉంటుంది ఫస్ట్. యామ్ ట్రైనింగ్ యామే ఉంటుంది. రైట్, సో ఎందుకని ఏదే ఫస్ట్ ఉంటుంది వీటన్నిటికన్నా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. నెక్స్ట్ కమ్ టు ద నెక్స్ట్ పొజిషన్. ఈ పొజిషన్ ఇంకా ఫిక్స్, మనం దాన్ని డిస్టర్బ్ చేయం. ఈ పొజిషన్ ఫిక్స్, దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఐని అటెండింగ్ని కంపేర్ చేసుకుంటున్నా. సో ఏ అనే లెటర్ ఫస్ట్ ఉంటుంది కాబట్టి ఈ రెండు స్వాప్ అయిపోతాయి. ఈ రెండు స్వాప్ అయిపోయి నాకు ఎలా ప్రింట్ అవుతుంది అంటే, ఎలా అప్డేట్ అవ్వాలి, ఫస్ట్ది ఏం కదిలించాం, సో యామే ఉండాలి. నెక్స్ట్ అటెండింగ్, నెక్స్ట్ TCS అండ్ స్పెసిఫిక్ అండ్ ట్రైనింగ్.
రైట్, ఇలా వస్తాయి. సో సేమ్ ఇదే ప్రాసెస్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్కి చేసుకుంటూ పోతే మనకేమవుతుంది, ఎట్ ద ఎండ్లో వచ్చే రిజల్టెంట్ ఇలా ఉంటుంది. ఎట్ ద ఎండ్లో వచ్చే రిజల్టెంట్ యామ్ అటెండింగ్ ఐ స్పెసిఫిక్ నెక్స్ట్ ట్రైనింగ్కి టీసీఎస్కి చెక్ చేసుకుంటే ఫస్ట్ టీసీఎస్ వస్తుంది. ఎందుకంటే ట్రైనింగ్కి టీతోనే స్టార్ట్ అయింది, టీసీఎస్ కూడా టీతోనే స్టార్ట్ అయింది. అప్పుడు ఏంటి, సెకండ్ లెటర్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి. సో సిఆర్, ఒక వర్డ్లో సి ఉంది, ఒక వర్డ్లో ఆర్ ఉంది. అప్పుడు సి ఏదైతే ఉందో అదే ఫస్ట్ వస్తుంది, ఎందుకంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సిఏ ఫస్ట్ కాబట్టి. రైట్, సో ఇలా ప్రింట్ అవుతుంది. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ మనమే మాన్యువల్గా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దానికోసం నేను ఏం చేస్తానంటే కంపేర్ టు మెథడ్ వాడుకుంటా. మెథడ్ నేమ్ ఏంటి, కంపేర్ టు మెథడ్ వాడుకుంటాను. కంపేర్ టు ఆఫ్ స్ట్రింగ్, ఇది ఒక మెథడ్ వాడుకుంటా. అండ్ ఈ వర్డ్స్ అన్నిటిని స్ప్లిట్ చేయాలిగా, సపరేట్గా తెచ్చుకోవాలిగా ఒక్కొక్క వర్డ్ని. దానికోసం స్ప్లిట్ అనే మెథడ్ని వాడుకుంటాను. స్ప్లిట్ ఆఫ్ స్ట్రింగ్. ఈ 2 మెథడ్స్ వాడుకొని ఈ ప్రోగ్రామ్ చెప్పబోతున్నాను ఇప్పుడు నేను. ఓకే, సో కమ్ టు ద ప్రోగ్రామింగ్ పార్ట్. ఫస్ట్ I will take input from the user and storing in yes. And then I need to divide into words. Right. So words కింద సపరేట్గా చేసుకోవాలి అంటే వాటిని సపరేట్ చేసుకోవాలి అంటే ఏం కావాలి నాకు, కరెక్ట్గా ఎక్కడైతే స్పేస్ ఉందో, అంటే ఒక వర్డ్కి రెండో వర్డ్కి మధ్యలో స్పేస్ ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్కి మధ్యలో స్పేస్ ఉంటుంది. రైట్, సో ఆ స్పేసెస్ దగ్గర నేను స్ప్లిట్ చేస్తున్నా. సో దానికోసం ఎస్ డాట్ స్ప్లిట్ అంటే స్ట్రింగ్ ఎస్లో ఉన్న స్ట్రింగ్ని స్ప్లిట్ ఎట్ స్పేస్, సింగిల్ స్పేస్ దగ్గర స్ప్లిట్ చేయమని చెప్తున్నాను. అంటే పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది. ఇది ఎలా డివైడ్ అవుతుందో మనం నిన్నటి క్లాస్లో డిస్కస్ చేస్తున్నాం. రైట్, సో ఇదేం రిటర్న్ చేస్తుంది నాకు, ఇప్పుడు డివైడ్ చేసి ఒక స్ట్రింగ్ అరేని రిటర్న్ చేస్తుంది. సో స్ట్రింగ్ ఏ ఈక్వల్స్ టు ఎస్ డాట్ స్ప్లిట్ ఆఫ్ స్పేస్. సో స్ప్లిట్ చేసిన దాన్ని తీసుకొచ్చుకొని ఏలో స్టోర్ చేసా. నా ఏలో స్టోర్ చేసిన తర్వాత కంపారిజన్ చేసుకోవడానికి ఒక స్ట్రింగ్ని ఇంకో స్ట్రింగ్తో కంపేర్ చేయాలి కాబట్టి ఓన్లీ రైట్ సైడ్ చెక్ చేసుకునేలాగా డిస్కస్ చేస్తున్నా. అంటే ఫస్ట్ స్ట్రింగ్ని సెకండ్ స్ట్రింగ్ నుంచి లాస్ట్ స్ట్రింగ్ వరకు అన్ని స్ట్రింగ్స్తో కంపేర్ చేస్తా, అండ్ సెకండ్ స్ట్రింగ్ని థర్డ్ స్ట్రింగ్ నుంచి లాస్ట్ స్ట్రింగ్ వరకు అన్ని కంపారిజన్ చేస్తా. సో ఇలా స్వాన్ చేసుకుంటూ వెళ్తా ఓన్లీ రైట్ సైడ్. రైట్, సో ఏ డాట్ లెంత్ అండ్ టేకింగ్ వన్ మోర్ లూప్ from jth index to I plus 1th index to last index. Okay, now I'm checking that a of I is comparing with అంటే 0th అంటే ఫస్ట్ ఒక కాన్స్టెంట్ పొజిషన్లో పెట్టుకున్న వాల్యూని కంపేర్ చేసుకుంటున్నా. అంటే సెలెక్టెడ్ పొజిషన్లో దాన్ని వేరీ అయ్యే పొజిషన్తో కంపేర్ చేసుకుంటూ పోతున్నా ఏ ఆఫ్ జేతో. ఓకే, ఇలా కంపేర్ చేసుకున్నప్పుడు మనం నిన్న డిస్కస్ చేస్తున్నాం ఆల్రెడీ. డిక్షనరీ ఆర్డర్లో ఉంటే నాకేమవుతుంది, నెగిటివ్ వాల్యూ వస్తుంది. రైట్, డిక్షనరీ ఆర్డర్లో ఉండుంటే నాకు ఈ రిజల్ట్ నెగిటివ్ వస్తుందని నిన్న డిస్కస్ చేసాం. రైట్, ఒకవేళ డిక్షనరీ ఆర్డర్లో లేకపోతే పాజిటివ్ వాల్యూ వస్తుంది. రైట్, సో నేను ఇక్కడ చెక్ చేస్తున్నా. ఒకవేళ పాజిటివ్ వాల్యూ వస్తే అది డిక్షనరీ ఆర్డర్లో లేనట్టు. అప్పుడు నేనేం చేస్తాను, వాటిని స్వాప్ చేసుకుంటా. ఓకే, స్వాపింగ్ చేసుకున్నా. సో ఇది ఇంకొంచెం క్లియర్గా అర్థం అవడానికి మనం తీసుకున్న ఎగ్జాంపుల్లోకి వెళ్తా చూడండి. ఫస్ట్ ఇక్కడ ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకున్నాం, ఐని యామ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీకేమవుతుంది, ఐ యామ్ కంపారిజన్ జరిగేటప్పుడు ఐ యొక్క వాల్యూ వచ్చేసి మీకు ఎంత వస్తుంది. రైట్, సో ఐ అనే వాల్యూ మీకు ఎంత వస్తుంది, 106 వస్తుంది. యామ్ అనే వాల్యూ ఎంత వస్తుంది, 97. ఏకి 97 వస్తుంది. రైట్, అయితే ఇక్కడ క్యాపిటల్ ఐ మనం తీసుకుంది ఇక్కడ క్యాపిటల్ ఐ, స్మాల్ ఐ కాదు. రైట్, అప్పుడు నువ్వేం చేయాలి, ఆ వాల్యూస్ అన్నిటిని ఫస్ట్ స్ట్రింగ్లోకి లోవర్ కేస్లోకి మార్చుకోవాలి, లోవర్ కేస్ ఆర్ అప్పర్ కేస్లోకి మార్చుకోవాలి. సో నేను ఇక్కడే ఎస్ ఈక్వల్ టు ఎస్ డాట్ 2 లోవర్ కేస్ వాడేస్తున్నా. యూజర్ ఇచ్చిన స్ట్రింగ్ మొత్తాన్ని నేను లోవర్ కేస్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నా. లేదా
ఇక్కడ కంపేర్ టు ఇగ్నోర్ కేస్ అని ఇంకో మెథడ్ ఉంటుంది, ఆ కేస్ వాడాల్సి ఉంటుంది. సో ఈ కంపారిజన్ చెక్ చేసినప్పుడు నాకేమవుతుంది, ఈ వీటి డిఫరెన్స్ చూస్తే పాజిటివ్ వాల్యూ జనరేట్ అవుతుంది. ఎంత పాజిటివ్ వాల్యూ? 9. సో ఇవి అన్సార్టెడ్గా ఉన్నప్పుడు 9 అనే పాజిటివ్ వాల్యూ జనరేట్ అయింది. సో అప్పుడు నేనేం చేస్తున్నా, ఈ రెండింటిని స్వాప్ చేయడానికి స్వాపింగ్ మెథడ్ వాడుకుంటున్నాను. క్లియర్? సో ఈచ్ అండ్ ఎవ్రీ పొజిషన్స్లో అలానే చెక్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఎండ్ ఆఫ్ ద లూప్. నెక్స్ట్ ఎట్ ద ఎండ్లో నా స్ట్రింగ్ మొత్తాన్ని ప్రింట్ చేయాలి. అంటే ఆ ఎరే మొత్తాన్ని ప్రింట్ చేయడానికి 0th ఇండెక్స్ టు లాస్ట్ ఇండెక్స్ ఇంకో లూప్ ఇటరేట్ చేసుకుంటున్నా. సో SOP ln a of I. So this is the code to print all the words in dictionary order. Check చేయండి. This is the last question, right? And నిన్న 2 క్వశ్చన్స్ అడిగారు, 2 క్వశ్చన్స్ అడిగారు నిన్న కమెంట్ బాక్స్లో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సమ్ ఆఫ్ ద సబ్ అరేస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ వాల్యూ. సో సబ్ అరే సైజు ఇంతని కాదండి, ఒక సైజు 2 ఉండాలా, 3 ఉండాలా, 4 ఉండాలా అని కాకుండా ఎంతైనా సైజు ఉండొచ్చు, రైట్? సో ఆ సబ్ అరేని తీసుకొని నాకు అవుట్పుట్లో వాటి సమ్మేషన్ టార్గెట్ వాల్యూతో ఈక్వల్ అయితే ప్రింట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇన్పుట్ ఒక సెట్ ఆఫ్ ఎరే ఎలిమెంట్స్ తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 3, 5, నెక్స్ట్ 7, ఇలా ఒక సెట్ ఆఫ్ ఎరే ఎలిమెంట్స్ తీసుకున్నా. ఓకేనా? సో దీంట్లో ఈ సెట్ ఆఫ్ ఎరే ఎలిమెంట్స్ తీసుకున్న తర్వాత నాకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 9 వచ్చే సబ్ స్ట్రింగ్స్ ఎన్ని ఉన్నాయో కావాలి, సబ్ ఎరేస్ ఎన్ని ఉన్నాయో కావాలి, టార్గెట్ వాల్యూ 9. సో వీటిని అబ్జర్వ్ చేస్తే అవుట్పుట్లో నాకేమేం కావాలి, 2, 4, 3 అవుట్పుట్ 9 వస్తుంది, రైట్? నెక్స్ట్ ఇంకే పాసిబిలిటీస్ ఉండవు, 4, 3, 5 ఉండదు, అండ్ 5, 7, 2 ఇదే ఇంకే పాసిబిలిటీస్ ఉండవు. ఒకవేళ ఎస్యూమ్ దట్ ఇలా కాకుండా లెట్ మీ టేక్ ఇన్ డిఫరెంట్ ఆర్డర్. ఎస్, ఇలా ఉన్నాయి అనుకోండి, 2, 3, 4, 5, 7 ఉందనుకోండి. సో నాకు 2, 3 ఒకటి, 4 ఒకటి కావాలి, నెక్స్ట్ 4, 5 ఒకటి కావాలి, ఇలా కావాలి సబ్ అరేస్. సో 4, 5 యాడ్ చేసిన 9 వస్తుంది, 2, 3, 4 యాడ్ చేసిన 9 వస్తుంది. సో ఇలాంటి సబ్ అరేస్ కావాలి అని అంటే అప్పుడు నువ్వేం చేయాలి అంటే డిఫరెంట్ సైజెస్తో సబ్ అరేస్ని క్రియేట్ చేయడం రావాలి, రైట్? సో సబ్ అరేస్ని అసలు దీంతో ఈ 5 నెంబర్స్ ఉన్న ఎరేకి సబ్ అరేస్ ఎన్ని ఉంటాయి? చాలా సబ్ అరేస్ ఉంటాయండి. ఒకసారి చెక్ చేయండి ఫస్ట్. సో ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేద్దాం, ఎన్ని సబ్ అరేస్ ఉంటాయి అని చెప్పి. సో 2, 3, 4, 5, 7 ఆల్రెడీ మనం ఇందాక చూసాం, ఈ సబ్ స్ట్రింగ్ చూసాం ఇందాక. సేమ్ అలానే దీనికి కూడా సబ్ అరేస్ కూడా సేమ్ అలానే రన్ చేయొచ్చు. చెక్ చేయండి. సో 0, 1, 2, 3, 4 ఇండెక్స్ వాల్యూస్. సో వీటికి 2 రావచ్చు, 3, 4, 5, 7 ఇవన్నీ ఒక్కొక్కటి సింగిల్ ఉండే సబ్ అరేస్. నెక్స్ట్ డబుల్ ఉండే సబ్ అరేస్ 2, 3, 3, 4, 4, 5, 5, 7. నెక్స్ట్ త్రిబుల్ ఉండే సబ్ అరేస్ చూడండి, 2, 3, 4 అండ్ 3, 4, 5, 4, 5, 7. నెక్స్ట్ 2, 3, 4, 5, 3, 4, 5, 7 అండ్ ఇవి 4 ఉండే సబ్ అరేస్. నెక్స్ట్ 5 ఉండే సబ్ అరేస్ 3, 4, 5, 7, రైట్? వీటికి అబ్జర్వ్ చేస్తే 0th ఇండెక్స్ టు 0th ఇండెక్సెస్ మెన్షన్ చేస్తున్నా, 0 to 0. నెక్స్ట్ 1 to 1, 2 to 2, 3 to 3, 4 to 4, 1 to again 0 to 1. కొంచెం కలర్ మార్చి రాద్దాం, క్లారిటీ ఉంటుంది. సో 3 to 3, 4 to 4, 0 to 1, 1 to 2, 2 to 3, 3 to 4, రైట్? సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 0 to 2, 1 to 3, 2 to 5, 2 to 4. నెక్స్ట్ 0 to 1, 0 to 3, 1 to 4, ఇక్కడ 0 to 4. ఇలా సబ్ అరేస్ని ప్రింట్ చేయడం రావాలి. మనం ఇందాక ఎలా అయితే ప్రింట్ చేసామో సేమ్ అలానే 2 లూప్స్ తీసుకొని ఇటరేట్ చేసుకుంటూ చెక్ చేసుకున్నాం, రైట్?
సో దానికి ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ చూడండి. సో యూజర్ దగ్గర నుంచి ఫస్ట్ అరే సైజ్ తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇంట్ అండ్ అరేని క్రియేట్ చేసుకుంటున్నా. న్యూ ఇంట్ ఆఫ్ ఎన్. నెక్స్ట్ అరే ఎలిమెంట్స్ని రిట్రీవ్ యూజర్ దగ్గర నుంచి రీడ్ చేసుకుంటున్నాను. అండ్ దెన్ ఇక్కడ నేను సబ్ అరేస్ ప్రింట్ చేయడానికి ఒక చిన్న లాజిక్ ఇంప్లిమెంట్ చేస్తున్నా చూడండి. దీనికి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వాల్యూస్ కావాలి. 3 లూప్స్ కావాల్సి వస్తుంది. ఎందుకో చెప్తా చూడండి. ఇక్కడ 0 నుంచి 0తో స్టార్ట్ అవుతుంది. 0 స్టార్టింగ్ 0 ఎండింగ్. ఇక్కడ 1 స్టార్టింగ్ 1 ఎండింగ్. అలా చెక్ చేసుకుంటూ పోతే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెట్ తీసుకోండి. 0తో స్టార్ట్ అయ్యి 3తో ఎండ్ అవుతుంది. సో నేను ఈ స్టార్టింగ్ ఎండింగ్ వాల్యూస్ని ఐజేగా రిట్రీవ్ చేయగలను. ఐజే ఆ కాంబినేషన్స్ మనం ఇందాక చూసాం ఆల్రెడీ, రైట్? సో ఈ ఐత్ ఇండెక్స్ నుంచి జేత్ ఇండెక్స్ లోపల ఉన్న అన్ని క్యారెక్టర్స్ని ప్రింట్ చేయడానికి ఇంకొక లూప్ తీసుకుంటున్నా. దట్ ఈస్ నథింగ్ బట్ కే. ఓకే, సో చెక్ చేయండి. 0th ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు రిట్రీవ్ చేసుకుంటున్నా, రైట్? నెక్స్ట్ ఇంకొక లూప్లో కరెంట్ ఇండెక్స్ నుంచి 1 సెకండ్. ఇంకొంచెం ఈజీగా చెప్పడానికి ట్రై చేద్దాం. ఈజీ లాజిక్తో డిస్కస్ చేద్దాం. సో 0 0 0 1 2 3 ఆన్ సరిపోతుంది చూడండి. ఐత్ ఇండెక్స్ నుంచి ఏ డాట్ లెంత్ వరకు ఇటరేట్ చేసుకుంటూ జే ప్లస్ ప్లస్. నెక్స్ట్ సో ఐత్ ఇండెక్స్ నుంచి జేత్ ఇండెక్స్ వరకు ఇటరేట్ చేయడానికి ఇంకొక లూప్ తీసుకుంటున్నాం, కే లూప్. సో ఐత్ ఇండెక్స్ టు జేత్ ఇండెక్స్. సో ఈ గ్యాప్లో ఉన్న అన్ని అరేస్ని నేను అరే ఎలిమెంట్స్ని అవుట్పుట్లో ప్రింట్ చేయొచ్చు. కానీ అలా కాకుండా ఒక టార్గెట్ వాల్యూ రిట్రీవ్ యూజర్ దగ్గర నుంచి తీసుకొని ఒక టార్గెట్ వాల్యూ యూజర్ దగ్గర నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సమ్మేషన్ స్టోర్ చేసుకోవడానికి, రైట్? సో అరే ఎలిమెంట్స్ తీసుకున్న తర్వాత ఒక టార్గెట్ వాల్యూ తీసుకుంటున్నా. టార్గెట్ ఈక్వల్స్ టు ఓబీజే డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకే, తీసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ ఒక సమ్ వేరియబుల్ తీసుకుంటున్నా బిఫోర్ కే లూప్. సో కే లూప్లో ఏం చేస్తున్నా, ఐత్ ఇండెక్స్ నుంచి జేత్ ఇండెక్స్ వరకు ఉన్న అన్ని నెంబర్స్ని ఎడిషన్ చేసుకుంటున్నా, ఏ ఆఫ్ కే. అండ్ దెన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఐ లూప్, అంటే ఐ లూప్ క్లోజ్ చేసిన తర్వాత, సారీ కే లూప్ క్లోజ్ చేసిన తర్వాత చెక్ చేసుకుంటున్నా నా టార్గెట్ వాల్యూకి ఈ సమ్ వాల్యూ ఈక్వల్ అవుతుందా. ఎస్యూమ్ టార్గెట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ అనుకుంటే అప్పుడు ఏం చేస్తున్నా, ఆ ఎరే ఎలిమెంట్స్ మొత్తాన్ని ప్రింట్ చేస్తా. అంటే అగైన్ కే లూప్ స్టార్ట్ చేసుకొని ఐత్ ఇండెక్స్ నుంచి జేత్ ఇండెక్స్ వరకు లూప్ ఇటరేట్ చేసుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని ప్రింట్ చేస్తున్నా, సపరేటెడ్ బై స్పేస్. ఓకే, అండ్ దెన్ ఇక్కడ ఎస్ఓపి ఎల్ఎన్ ఇస్తున్నాం. ఎందుకంటే ఒక సెట్ ఆఫ్ ఎరే ఎలిమెంట్స్ ప్రింట్ అయిన తర్వాత కర్సర్ నెక్స్ట్ లైన్కి మూవ్ చేయడం కోసం, రైట్? నెక్స్ట్ జే లూప్ క్లోజ్, ఐ లూప్ క్లోజ్. సో దిస్ ఈస్ ద కోడ్. ఓకే, ఇన్పుట్ తీసుకొని అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నాం. చెక్ చేయండి, ఇది క్లియర్ అంటే నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఆల్ ద సబ్ అరేస్ విచ్ ఇస్ సమ్ ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ది ఏం చేస్తున్నావు? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? వ్యాలిడ్ పెరెంథసిస్. ఓకే, వ్యాలిడ్ పెరెంథసిస్ దగ్గర రండి. సో వ్యాలిడ్ పెరెంథసిస్ అంటే ఎలా చేయాలి? వ్యాలిడ్ పెరెంథసిస్. సో ఈ వ్యాలిడ్ పెరెంథసిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్పుట్ ఇలా ఒక ఇన్పుట్ ఇచ్చా, దీనికి ఏమవుతుంది? కరెక్ట్గానే ఉన్నాయి, చెక్ చేయండి. వ్యాలిడ్ అంటే కరెక్ట్ అవుట్పుట్
దీనికి అవుట్పుట్ ఎస్ అని వస్తుంది లేదా వ్యాలిడ్ అని వస్తుంది. వ్యాలిడ్ అని ప్రింట్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇది వ్యాలిడ్ అని చెప్తున్నావు? సో ప్రాపర్గా స్క్వేర్ బ్రేసెస్ క్లోజింగ్ ఓపెనింగ్ క్లోజింగ్ బోత్ పక్క పక్కనే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ పెరెన్సీస్ క్లోజ్డ్ పెరెన్సీస్ పక్క పక్కనే ఉన్నాయి. సో ఈ రెండు వ్యాలిడ్ కాబట్టి ఈ రెండింటిని రిమూవ్ చేసేస్తే నాకున్న కర్లీ బ్రేసెస్ కూడా ప్రాపర్గానే పక్క పక్కనే ఉన్నట్టు, రైట్? సో ఇలా ఉండాలి వ్యాలిడ్ పెరెన్సీస్ అంటే. ఒకవేళ ఇన్వాలిడ్కి రండి. ఇన్వాలిడ్ అంటే ఎలా ఉండొచ్చు? ఇలా ఉండొచ్చు. ఏమవుతుంది, నాకు ఇక్కడ ఓపెన్ పెరెన్సీస్ ఉంది, దీని తర్వాత ఇమీడియట్గా క్లోజ్డ్ పెరెన్సీస్ రావాలి ఫస్ట్, రైట్? కానీ ఏమవుతుంది, ఇక్కడ క్లోజ్డ్ స్క్వేర్ బ్రేసెస్ వస్తుంది. సో ఇదేంటి, ప్రాపర్ ఆర్డర్లో లేనట్టు. అప్పుడు ఏం చేస్తావు, ఇన్వాలిడ్ అని చెప్తావు. ఓకే, నెక్స్ట్ అస్యూమ్ దట్ ఇంకొక ఇన్పుట్ తీసుకోండి. స్టార్టింగ్లోనే స్క్వేర్ బ్రేసెస్ క్లోజ్డ్ చేశాను, తర్వాత ఓపెన్ పెరెన్సీస్ అండ్ క్లోజ్డ్ పెరెన్సీస్ చేశాను. ఇది కూడా ఇన్వాలిడే, ఎందుకంటే ఓపెన్ క్లోజ్ బాగానే ఉంది, కానీ ఇక్కడ స్టార్టింగ్లోనే క్లోజ్డ్ ఉంది. క్లోజ్కి ముందు ఏమి ఉండాలి, ఓపెన్ స్క్వేర్ బ్రేసెస్ కూడా ఉండాలి. అలా లేదు కాబట్టి ఇన్వాలిడ్ అని చెప్తావు. ఓకే, సో నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ ఎలా చేస్తున్నాను అంటే, ఇప్పుడు కోడ్ దీన్ని రకరకాల వేస్లో చేయొచ్చు. నేను ఎలా చెప్తున్నాను అనేది చూడండి. సో ఫస్ట్ ఓపెన్ ఉన్నవన్నీ అంటే ఓపెన్ కర్లీ బ్రేసెస్ కావచ్చు, ఓపెన్ స్క్వేర్ బ్రేసెస్ కావచ్చు, ఓపెన్ పెరెన్సీస్ కావచ్చు, వీటన్నిటిని నేను సపరేట్గా ఇంకో స్ట్రింగ్లో స్టోర్ చేసుకుంటా. నెక్స్ట్ ఎప్పుడైతే క్లోజ్డ్ వన్ వచ్చిందో, ఆ క్లోజ్డ్ ఏదైనా వచ్చి ఈ మూడిట్లో ఐదర్ కర్లీ బ్రేసెస్ కానీ, పెరెంథసిస్ కానీ, స్క్వేర్ బ్రేసెస్ కానీ, ఈ మూడిట్లో ఏదొచ్చినా కానీ ఏదైతే వచ్చిందో దాని ఎండింగ్ దానికి రిలేటెడ్ది ఓపెన్ది నాకు ఇంకొక స్ట్రింగ్లో ఎండింగ్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటా. అంటే ఎలాగో చెప్తా చూడండి. ఈ ఎగ్జాంపుల్ తీసుకొని డిస్కస్ చేస్తాను. యూజర్ ఇచ్చిన స్ట్రింగ్ నాకు ఎస్లో ఉంది. ఓకే, యూజర్ ఇచ్చిన స్ట్రింగ్ ఇలా ఎస్లో ఉంది, రైట్? సో నేను ఇంకొక టెంపరీ వేరియబుల్ ఒకటి తీసుకుంటున్నా, ఇది ఎంటీ స్ట్రింగ్. సో నేను దీన్ని ఏం చేస్తున్నా ఇప్పుడు, ఫస్ట్ ఇది నాకు 0th ఇండెక్స్, సో ఓపెన్ కాబట్టి టీలోకి అప్డేట్ చేసుకుంటా. టీలోకి అప్డేట్ చేసుకుంటే టీ వాల్యూ అప్డేటెడ్ టు ఓపెన్ కర్లీ బ్రేసెస్. నెక్స్ట్ ఈ పొజిషన్కి రండి. ఈ పొజిషన్కి వస్తే ఇది ఓపెన్ స్క్వేర్ బ్రేసెస్. సో నేను నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఓపెన్ స్క్వేర్ బ్రేసెస్ని అప్డేట్ చేసుకుంటున్నా టీలోకి. నెక్స్ట్ దీనికి వస్తే క్లోజ్డ్ స్క్వేర్ బ్రేసెస్. సో ఏమవ్వాలి, లాస్ట్ ఇండెక్స్ టీలో లాస్ట్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది ఓపెన్ స్క్వేర్ బ్రేసెస్ అయి ఉండాలి. అప్పుడు ఏం చేస్తాను, దీన్ని ఇక్కడి నుంచి తీసేస్తా, లాస్ట్ ఇండెక్స్ని రిమూవ్ చేస్తా బై యూజింగ్ సబ్స్ట్రింగ్ మెథడ్. అప్పుడు దీన్ని నేను ఎలా అప్డేట్ చేసుకుంటా, ఓన్లీ ఓపెన్ కర్లీ బ్రేసెస్ ఉండేలా ప్లాన్ చేసుకుంటా. అండ్ దెన్ నెక్స్ట్ ఈ పొజిషన్కి వెళ్తా. ఈ పొజిషన్కి వెళ్తే ఇక్కడే ఉంది ఓపెన్ పెరెంథసిస్ ఉంది. సో నేను ఏం చేస్తా, ఓపెన్ పెరెంథసిస్ కాబట్టి టీలోకి అప్డేట్ చేసుకుంటా ఇలా. నెక్స్ట్ క్లోజ్డ్ పెరెంథసిస్ ఉంది. సో ఏమవ్వాలి, క్లోజ్డ్ వాల్యూస్ ఉన్నప్పుడు టీలో దీని రిలేటెడ్ ఓపెన్ ఉండాలి లాస్ట్ ఇండెక్స్, రైట్? సో దీని రిలేటెడ్ ఓపెన్ ఉంది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసుకొని అగైన్ దాన్ని రిమూవ్ చేసేసుకుంటున్నాను. ఓకే, ఓన్లీ కర్లీ బ్రేసెస్ ఉంటుంది. సో నెక్స్ట్ క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్ ఉంది. సో టీ అనే ఇండెక్స్, టీ అనే స్ట్రింగ్లో ఏమవ్వాలి, లాస్ట్ ఇండెక్స్ కర్లీ బ్రేసెస్ అవ్వాలి, క్లోజ్డ్ ఓపెన్ కర్లీ బ్రేసెస్ అవ్వాలి. సో ఓపెన్ కర్లీ బ్రేసెస్ కాబట్టి స్ట్రైక్ ఆఫ్ చేసేస్తుంది, దాన్ని కూడా రిమూవ్ చేసేస్తున్నాను. అండ్ దెన్ ఇంకా నాకు స్ట్రింగ్ ఏం లేదు ఇక్కడ. సో నేను ఏం చేస్తా, లాస్ట్కి వచ్చేసరికి నాకు స్ట్రింగ్ ఏం లేదా అంటే టీ కూడా స్ట్రింగ్ ఏమి ఉండకూడదు, టీలో కూడా ఏమీ మిగలకూడదు ఓపెన్వి, రైట్? సో టీలో కూడా ఏమీ మిగలలేదు అంటే అప్పుడు దాన్ని నేను వ్యాలిడ్ అని చెప్తాను. ఓకే, అండ్ ఇంకొకటి స్టార్టింగ్లో స్టోర్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. స్టార్టింగ్లో స్టోర్ చేసుకునేటప్పుడే అస్యూమ్ దట్ స్టార్టింగ్లో నాకు ఈ ఎగ్జాంపుల్ పిక్ చేసుకుంటే స్క్వేర్ బ్రేసెస్ ఉంది. సో స్ట్రింగ్లో ఎండింగ్లో ఓపెన్ స్క్వేర్ బ్రేసెస్ లేదు, రైట్? అది చెక్ చేసుకోవాలి. ఇండెక్స్ అసలు ఉందా లేదా క్యారెక్టర్ అని చెక్ చేసుకొని దాన్ని రిట్రీవ్ చేయాలి. సో ఉందా లేదా అని చెక్ చేయాలి అంటే స్ట్రింగ్ లెంత్ మస్ట్ బి గ్రేటర్ దెన్ 0 కన్నా ఎక్కువ ఉంటేనే స్ట్రింగ్ లెంత్ నువ్వు ఉందా లేదా అనే క్యారెక్టర్ని చెక్ చేసుకుంటూ పోవాలి. ఆ స్క్వేర్ బ్రేసెస్ రిలేటెడ్ది చెక్ చేయాలి, టీ అనే స్ట్రింగ్లో ఉందా లేదా అని. సో దీనికి కోడ్ చూడండి. ఓకే, దీనికి కోడ్ చెక్ చేస్తే ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి స్ట్రింగ్ తీసుకుంటున్నా. స్ట్రింగ్ s ఈక్వల్స్ టు obj డాట్ నెక్స్ట్ లైన్. నెక్స్ట్ ఒక టెంపరీ స్ట్రింగ్ తీసుకుంటున్నా. స్ట్రింగ్ t ఈక్వల్ టు ఎంటీ స్ట్రింగ్. నా నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఇండెక్స్ని రిట్రీవ్ చేశాను కాబట్టి ఫస్ట్ ఇండెక్స్ నుంచి
లాస్ట్ ఇండెక్స్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రింగ్ని రిట్రీవ్ చేసుకుంటున్నా. ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ చెక్ చేసుకున్నాం. రైట్, చెక్ చేసుకొని ఇక్కడ ఏం చెక్ చేస్తున్నా, ఎస్ డాట్ క్యారెట్ ఐ వాల్యూ ఎస్యూమ్ దట్ ఓపెన్ పెరెన్సిస్ లేదా ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ ఐ వాల్యూ ఈక్వల్స్ టు ఓపెన్ స్క్వేర్ బ్రేసెస్ ఆర్ ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ ఐ వాల్యూ ఓపెన్ కర్లీ బ్రేసెస్ అయితే నేనేం చేస్తా, దీన్ని స్ట్రింగ్లోకి టెంపరీ స్ట్రింగ్లోకి స్టోర్ చేసుకుంటా. టీ ఈక్వల్ టు టీ ప్లస్ ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ ఐ. ఒకవేళ అది కాదు అనుకోండి, అంటే ఓపెన్ పెరెన్సిస్ ఓపెన్ థింగ్స్ కాదు, ఓపెన్గా ఉండే స్క్వేర్ బ్రేసెస్ కానీ పెరెన్సిస్ కానీ కర్లీ బ్రేసెస్ కానీ కాదు అంటే అప్పుడు పక్కాగా అవి క్లోజింగ్ రిలేటెడ్ అయి ఉంటాయి. రైట్, అప్పుడు నేనేం చేస్తా, సో క్లోజింగ్ వే అంటే దాంట్లో ముందు నెక్స్ట్ స్ట్రింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే టీలో ఏం ఇండెక్స్ లాస్ట్ ఇండెక్స్ ఎలా ఉందనే చెక్ చేసుకోవాలి. సో నేను దానికి ఏం చేస్తాను చూడండి, అసలు టీలో ఉందా లేదా ముందు చెక్ చేయాలి ఫస్ట్ మనం. టీలో ఒకవేళ క్యారెక్టర్స్ ఉంటేనే టీ మస్ట్ బి గ్రేటర్ దెన్ 0. టీ డాట్ లెంత్ టీ అనే స్ట్రింగ్లో గ్రేటర్ దెన్ 0 ఉంటేనే నువ్వు చెక్ చేయాలి. ఏం చెక్ చేస్తావు, ఒకవేళ టీ వాల్యూ గ్రేటర్ దెన్ 0 అయితే ఏం చెక్ చేస్తుంటావు, ఫస్ట్ ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ ఐలో ఉన్నది అంటే నాకు ఏది క్లోజ్డ్ ఉందో తెలియదు నాకు. రైట్, 3 రకాలు ఉన్నాయి మన దగ్గర, ఏది ఉందో తెలియదు. సో ఐత్ ఇండెక్స్లో ఉన్నది కనుక క్లోజ్డ్ పెరెన్సీస్ అనుకోండి, అప్పుడు నాకేమవ్వాలి, క్లోజ్డ్ పెరెన్సీస్ అయితే పక్కాగా ఎస్ టీ డాట్ క్యారెట్ ఆఫ్ లాస్ట్ ఇండెక్స్ ఎలా వస్తుంది, లాస్ట్ ఇండెక్స్ ఎలా వస్తుందంటే టీ డాట్ క్యారెట్ ఆఫ్ టీ డాట్ లెంత్ -1 పిక్ చేసుకుంటున్నా. ఇది లాస్ట్ ఇండెక్స్. రైట్, ఈ ఇండెక్స్లో నాకు ఉండాల్సిన క్యారెక్టర్ ఏంటి, ఈజ్ ఈక్వల్ టు ఇది ఓపెన్ ఉంది ఇది క్లోజ్డ్ ఉంది కాబట్టి ఇక్కడ ఓపెన్ది ఉండాలి. ఉంది అంటే అది వ్యాలిడ్. రైట్, అలా లేదు అనుకోండి అంటే నాట్ ఆఫ్ ఈ మొత్తం డేటాని పిక్ చేసుకున్నా, అప్పుడు ఏమవుతుంది, నాకు ఇన్వాలిడ్ అవుతున్నట్టు. రైట్, సో నేను ఒక బి అనే వేరియబుల్లో ఫాల్స్ అని స్టోర్ చేసుకుంటున్నా. సో బి అనే వేరియబుల్ని ముందుగానే నేను ట్రూకి డిక్లేర్ చేసుకొని పెట్టుకుంటా. సో బులియన్ బి ఈక్వల్ టు ట్రూ. రైట్, సో బులియన్ బి ఈక్వల్ టు ట్రూ అని డిక్లేర్ చేశా. నెక్స్ట్, ఇప్పుడు ఎలాగైతే ఓపెన్ పెరెన్సిస్కి క్లోజ్డ్ పెరెన్సిస్కి చేసామో సిమిలర్గా మనం ఇదే ప్రాసెస్ని మిగతా రెండింటికి కూడా చేయాలి, స్క్వేర్ బ్రేసెస్కి కర్లీ బ్రేసెస్ కూడా. సో నేను ఇదే కోడ్ని మళ్ళీ కాపీ పేస్ట్ చేసుకుంటున్నా, సేమ్ ఇదే కావాలి కాబట్టి. రైట్, సో పేస్ట్. ఓకే, సో వన్ మోర్ టైం ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ మూడిట్లో ఏదో ఒకటే జరగాలి. సో ఎల్సిఫ్ తీసుకుంటున్నా. ఓకే, సో ఇక్కడ ఏం ఉండాలి, నాకు క్లోజ్డ్ స్క్వేర్ బ్రేసెస్ అండ్ ఎట్ ద ఎండ్లో ఓపెన్ స్క్వేర్ బ్రేసెస్ ఉండాలి. సో ఓపెన్ స్క్వేర్ బ్రేసెస్ అండ్ ఇక్కడ ఓపెన్ కర్లీ బ్రేసెస్, ఇక్కడ క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్ ఉండాలి. ఇలా ఉంటేనే, అంటే ఇలా లేకపోతే ఫాల్స్ అవుతుంది, ఉంటే ట్రూ అవుతుంది. ట్రూ అయినప్పుడు ఎల్సిఫ్ బ్లాక్స్ ఏమవుతాయి అంటే ఈ ఇఫ్ కండిషన్స్ ఒకవేళ ప్రాపర్గా ఉండాల్సిన విధంగా ఇక్కడ క్లోజ్డ్ పెరెన్సీస్ ఇక్కడ ఓపెన్ పెరెన్సీస్ ఉందనుకోండి, అప్పుడు ట్రూ అవుతుంది. సో నేను నాట్ సింబల్ మెన్షన్ చేశా ఇక్కడ. సో నాట్ అంటే ఏమవుతుంది, ఫాల్స్ అయిపోతుంది. అప్పుడు మీకు బీలోకి వెళ్ళదు వాల్యూ, అంటే బీ వాల్యూ ఫాల్స్కి అప్డేట్ అవ్వదు. రైట్, ఒకవేళ ఇలా లేదనుకోండి, లోపల ఉన్న కండిషన్ ఫాల్స్ అవుతుంది. సో నాట్ ఫాల్స్ అంటే ట్రూ అయిపోయి లోపలికి వెళ్ళి బీ వాల్యూ ఫాల్స్గా అప్డేట్ అవుతుంది. నెక్స్ట్, ఇక్కడ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఏంటిది, లెంత్ మస్ట్ బి టీ లెంత్ మస్ట్ బి గ్రేటర్ దెన్ 0. అలా లేకపోతే సో నాకు అసలు ఓపెనింగ్ క్యారెక్టర్సే లేకుండా, అంటే ఓపెనింగ్ పెరెన్సీస్ లేకుండా క్లోజ్డ్ పెరెన్సీస్లో వచ్చినట్టు. అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, ఆబ్వియస్లీ ఫాల్స్, అలాంటిది ఇన్వాలిడ్. సో బి వాల్యూ ఫాల్స్గా అప్డేట్ చేసేస్తున్నా. రైట్, అండ్ దెన్ ఎల్స్ బ్లాక్ క్లోజ్
అండ్ లూప్ క్లోజ్. లాస్ట్కి ఈ బి వాల్యూ ట్రూ ఆఫ్ ఫాల్సా చెక్ చేసుకుంటున్నా. ట్రూ అయితే వ్యాలిడ్ అని ప్రింట్ చేస్తా. ఎస్ఓపి వ్యాలిడ్, ఎల్స్ ఎస్ఓపి ఇన్వాలిడ్. ఇలా ప్రింట్ చేసుకుంటాను. సో దిస్ ఈస్ ద కోడ్ ఫర్ వ్యాలిడ్ పెరెన్సిస్ ఆర్ నాట్. ఓకే, చెక్ చేయండి ఒకసారి. దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే డిస్కస్ చేద్దాం. ఎస్ గైస్, చెక్ చేయండి. మీరు నిన్న అడిగిన డౌట్స్తో సహా కంప్లీట్ అయిపోయినాయి, రైట్? టీసీఎస్లో ప్రీవియస్గా అడిగిన స్ట్రింగ్ రిలేటెడ్ 10 క్వశ్చన్స్ అండ్ మీరు రేస్ చేసిన 2 డిఫరెంట్ క్వశ్చన్స్ డౌట్స్, నేను అడిగిన 2 డౌట్స్ కంప్లీట్ చేసేసాం, రైట్? సో డన్ ఫర్ ద డే గైస్. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్, if possible, we will start DSA classes. Okay, done. Thank you guys.